So, as we discussed, we are going to work for. వెనకరాల హలో Yes, sir. So, as we discussed, we are going to work for the PS healthcare system. సో మనం ఎలా ఉంటుందంటే వర్క్ సో ఎవరైతే కొంచెం ఫ్రెషర్గా ఈరోజు జాయిన్ అయ్యారు వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఎలా ఇండియాలో హాస్పిటల్స్ ఉంటాయి సేమ్ లైక్ యూఎస్లో కూడా సేమ్ హాస్పిటల్స్ సేమ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది. సో అన్లైక్ ఇన్ ద ఇండియా మనకి ఇక్కడ ఏమైనా కూడా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సపోజ్ ఏమైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్లీ వీ విల్ గో టు ద హాస్పిటల్, ఏదైనా హాస్పిటల్ కానివ్వండి హాస్పిటల్కి వెళ్తాం, వీ విల్ టేక్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద డాక్టర్, విల్ పే ద ఫీ అండ్ వి విల్ గెట్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ ద డాక్టర్. డాక్టర్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాం. దెన్ ఆఫ్టర్ దట్ వి విల్ పే ద ఎక్స్పెన్సెస్ త్రూ అవర్ ఓన్ పాకెట్. మన ఓన్ పాకెట్ నుంచి మనం ఎక్స్పెన్సెస్ అనేవి మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని పే చేస్తాం అనమాట. సో ఇది ఇండియాలో ఉన్న ప్రాసెస్. సో అన్లైక్ ఇన్ ద యూఎస్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్సూరెన్స్ విల్ బి మ్యాండేటరీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, కంపల్సరీ. సో ఎవరైతే ఇన్సూరెన్స్ పే చేయని వాళ్ళు ఉంటారో, పే చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అవి ఉంటాయి కదా, 10 lakhs పర్ హెడ్ అని చెప్పేసి. సో అలా యూఎస్లో కూడా ఎవరైతే లైక్ పూర్ పీపుల్ ఉంటారో లేకపోతే అబోవ్ 65 years ఉన్న వాళ్ళు ఏం వర్క్ చేయలేరు, వాళ్ళు ఈ ఇన్సూరెన్స్కి మనీ పే చేయలేరు. ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనం ఎంతో కొంత ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం పే చేయలేని వాళ్ళకి గవర్నమెంట్ will take care of them. Government will issue the insurance card to the poor people who are above 65 age people. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట మనకి. సో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మన ఓన్ పాకెట్ నుంచి మనీ పే చేస్తాం. సో అన్లైక్ ఇన్ ద ఇయర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉందనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ టేక్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు అనమాట. తీసుకున్న తర్వాత ఎప్పుడు ఉంటుంది అపాయింట్మెంట్, 10 days తర్వాత ఉంది అనుకోండి. ఇప్పుడు సపోజ్ September 20, సో 28th 29th డాక్టర్ ఏ స్లాట్లో ఖాళీ ఉంటాడో చూసి ఆ స్లాట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ డూ ద రిజిస్ట్రేషన్. సో తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ మీన్స్ హాస్పిటల్లో అపాయింట్మెంట్కి వస్తారు కాబట్టి వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ పంపిస్తారు అనమాట. ఆ ఫామ్లో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, బయోడేటా, సో డెమోగ్రాఫిక్స్ మీన్స్ పేషెంట్ ఎక్కడ ఉంటాడు, ఏ సిటీ, జిప్ కోడ్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్ ఎంటర్ చేస్తాడు అనమాట. దాంతోపాటు వాళ్ళ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ ఇన్సూరెన్స్ ఉంది, ఎన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఒకటా రెండా మూడా, ఎన్ని ఇన్సూరెన్స్ ఉంటే అన్ని ఇన్సూరెన్స్, దాని ఐడి నెంబర్ ఏంటి, దాని మీద ఉన్న నేమ్ ఏంటి, మొత్తం మెన్షన్ చేయాలన్నమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా, పేషెంట్ సర్వీస్కి వస్తున్నాడు సంథింగ్, ఇప్పుడు నేను లెగ్ సర్జరీకి పోతున్నా, కొన్ని ఈ ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయంటే ఓన్లీ బేసిక్ సర్వీసెస్ కవర్ అవుతాయి కానీ సర్జరీస్ కవర్ కావని చెప్పేసి ఉంటుంది. కొన్ని ఏంటంటే ఫుల్ బాడీ ఏ పార్ట్కి ఏ సర్జరీ అయినా కూడా కవర్ అవుతూనే ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా చెక్ చేస్తాడు. పర్టికులర్ సర్జరీకి వస్తుండగా అది పేషెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతుందా కవర్ కాదా అని చెక్ చేస్తాడు అనమాట. సో అది డాక్టర్ డ్యూటీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ప్రతి ఒక్కటి మంచిగా ఉన్న ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంది, పాలసీ కవర్ అయింది అనుకోండి, అప్పుడు పేషెంట్ వస్తాడు డాక్టర్ని చూడడానికి. సో పేషెంట్కి ట్రీట్మెంట్ డాక్టర్ ప్రొవైడ్ చేస్తాడు. దాని తర్వాత ఇప్పుడు మన బిల్స్ ఎలా వస్తాయి డాక్టర్కి, సో మనకి ఇక్కడ అంటే మనం త్రూ అవర్ ఓన్ పాకెట్ నుంచి పే చేస్తాం కాబట్టి డాక్టర్కి బిల్ వస్తుంది. సో అక్కడ అందరికి ఇన్సూరెన్స్ ఎస్. సో అక్కడ మనకి ఇన్సూరెన్స్ హలో సార్, అది అర్జెంట్ సార్, అది స్పీకర్ ఆఫ్లో పెట్టండి కొద్దిగా రాజు గారు. ఓకే. సో అక్కడ మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి సో వీ నీడ్ టు సెండ్ ద క్లెయిమ్స్ టు ద ఇన్సూరెన్స్. సో ఎప్పుడైతే మనకి ట్రీట్మెంట్ అయిపోతుందో పేషెంట్కి, డాక్టర్ ఏం చేయాలి, ఆ పలానా ఇన్సూరెన్స్ పేషెంట్ అయితే ఇచ్చినాడో ఆ ఇన్సూరెన్స్కి డాక్టర్ క్లెయిమ్స్ పంపాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి పేషెంట్కి ఏం సంబంధం ఉండదు అనమాట ఇంకా, ఎందుకంటే వాడికి ఇన్సూరెన్స్ ఉంది, వాడు తీసుకొచ్చినాడు డాక్టర్కి ఇచ్చినాడు, అది ఎలిజిబుల్, అది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా, పర్టికులర్ సర్వీస్ హలో కవర్ అవుతుందా లేదా సార్. అవన్నీ. హలో హలో ఎస్. సార్, ఒకసారి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి మనీ పే అడగరా సార్ ఇంకా వాళ్ళ డాక్టర్స్? అడగరు, ఎందుకంటే ఇఫ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ నాకు ఇన్సూరెన్స్ నాకు 10 lakhs ఉందన్నమాట ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది. సో నేను ఏం చేస్తాను, హాస్పిటల్ తీసుకుపోయి డైరెక్ట్ ఆ ఇన్సూరెన్స్ కార్డ్ ఇచ్చిన అనుకోండి, సో డాక్టర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ మనకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కి బిల్ పంపిస్తాడు అనమాట. ఓకే మనం సార్. ఓన్ పాకెట్ నుంచి పేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి 10 lakhs ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ ఉంది మీ దగ్గర, సో క్రెడిట్ కార్డ్ లో మీకు 90,000 లిమిట్ ఉంది. ఎక్కడైనా షాపింగ్ పోయినప్పుడు మిమ్మల్ని డబ్బులు అడుగుతారా, సో మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చారు అదే సార్. అనుకోండి, పిన్ అడుగుతారు, సో క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ కూడా అంతే అనమాట, మనకి ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఒక 10 lakhs లిమిట్ ఉంది.
పోయి ఆ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళకి ఇస్తే, సో దెన్ నెక్స్ట్ ప్రొవైడర్ ఏం చేసినట్టు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని ల్యాక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఏందో చూసి అన్ని ల్యాక్స్ కి బిల్ ఇన్సూరెన్స్ కి పంపిస్తాడు అనమాట. ఇన్సూరెన్స్ దగ్గర అది నుంచి ఓన్లీ డాక్టర్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కదా సార్? ఏంటండి అదే సార్, ఇన్సూరెన్స్ కంపెనీ ఏ హాస్పిటల్స్ అది కనెక్ట్ ఏంటి వాళ్ళకి మాత్రమే కదా సార్ అది? గుడ్ వాళ్ళకు లేదంటే మాత్రం. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ వాడు ఏం చేస్తాడంటే కొన్ని హాస్పిటల్తో టైప్ అవుతాడు అనమాట. సో వాడికి అగ్రిమెంట్ ఉంటుంది, లైక్ ఎంత అంటే నువ్వు ఎంత బిల్ పెట్టు నాకు 10% డిస్కౌంట్ ఇవ్వాలి, 5% ఏదో ఒక పర్సెంటేజ్ మాట్లాడుకుంటారు అనమాట. సో కాబట్టి మనకి ఏదైతే ఇన్నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ ఉంటాయో, ఏదైతే ఇన్సూరెన్స్ టైప్ ఉన్న హాస్పిటల్ ఉంటాయో డైరెక్ట్ పోయి మనం కార్డు ఇచ్చేస్తాం. సో తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాడికి అగ్రిమెంట్ ఉంది కాబట్టి సో డాక్టర్కి కూడా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే బిల్ పంపించినా కూడా వీడికి నాకు ఒక అగ్రిమెంట్ ఉంది, సో వీడు మనోడు మనకి ఇస్తాడు బిల్లు, ఇవ్వకపోయినా కూడా వీడిని కన్విన్స్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అన్న వానికి క్లారిటీ ఉంటుంది కాబట్టి, అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి సో దే విల్ యాక్సెప్ట్ ద ఇన్సూరెన్స్ కార్డ్. మనం అదే బయట హాస్పిటల్ పోయినాం అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ తో టైప్ ఉన్న హాస్పిటల్ కాకుండా బయట హాస్పిటల్ పోయినా అనుకోండి, వాడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు నేను బిల్ పంపించినా కూడా వాడు యాక్సెప్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు నాకు తెలియదు, ఐడియా లేదు. సో కాబట్టి నువ్వే సెండ్ చేసుకో, నువ్వే ఓన్ పాకెట్ నుంచి పే చేసిన తర్వాత నేను బిల్స్ ఇస్తా, అప్పుడు బిల్స్ పెట్టుకొని క్లెయిమ్ చేసుకో అని చెప్పేసి అంటాడు అనమాట. సో అలా సో మనకి ఇన్సూరెన్స్ ఉంటే, సో మనం ఎవ్రీ పర్సన్ కి ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పాను యూఎస్ లా. సో ప్రతి ఒక్క పర్సన్ కి తీసుకొచ్చిన ప్రతిసారి డాక్టర్ ఆడ ఎలిజిబుల్ ఉన్నాడా లేదా, లేదా పేషెంట్ కి ఆ సర్వీస్ కవర్ అవుతుందా లేదా, ఒకవేళ కవర్ అయితే ఎంత పర్సెంట్ కవర్ అవుతుంది. సో సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ కి క్లైమ్స్ పంపించడం, ఇన్సూరెన్స్ కి పంపించిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయడం. ఎందుకంటే పంపగానే మొత్తం ఏమంటే క్లైమ్ వచ్చేది కదా మనకి, వాడు మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటాడు, అవి ఇవి అంటాడు, మొత్తం ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. మనకి అక్కడి నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అండ్ సో డాక్యుమెంట్ ఈస్ మిస్సింగ్ ఫర్ దిస్ క్లెయిమ్, కెన్ యూ ప్లీజ్ సబ్మిట్ దిస్ డాక్యుమెంట్, అదర్వైజ్ యువర్ క్లైమ్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి. సో మీ ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, అది పంపించండి లేకపోతే క్లైమ్ రిజెక్ట్ అయింది అంటాడు. ఆ క్లైమ్ వచ్చిన దాకా ఫాలో అప్ చేయాలన్నమాట. సో ఈ డ్యూటీ అంతా ఎవరు చేస్తారు? డాక్టర్ ఇదంతా చేసుకుంటూ కూర్చోవాలంటే డాక్టర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ తోటే మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే ఏం చేస్తాడంటే డాక్టర్ ఇండియాలో ఉన్న కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇస్తాడు అనమాట, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తాడు. సో సపోజ్ ఇక్కడ యశోద హాస్పిటల్ అనుకోండి, సో అక్కడ ఇట్లాంటి హాస్పిటల్ ఒకటి ఉంది అనుకోండి, హాస్పిటల్లో ఎన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, ఒక 40-50 డాక్టర్స్. సో మనలో ఏం చేస్తారంటే హాస్పిటల్ దగ్గర నుంచి డైరెక్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకొని హాస్పిటల్ సైడ్ నుంచి వర్క్ చేస్తారనమాట మనం. సో మనం హాస్పిటల్ సైడ్ నుంచి వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్తారనమాట, సో మా హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ అందరికి వచ్చిన పేషెంట్స్ అందరినీ మీకు రౌట్ చేస్తాం, అంటే లైక్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది, వాళ్ళ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందా మొత్తం మీకు ఇస్తాం. మీ డ్యూటీ ఏంది, వాళ్ళు యాక్టివ్ ఉన్నారా ఇన్యాక్టివ్ ఉన్నారా కనుక్కోవడం. సో యాక్టివ్ ఉంటే వాళ్ళకి సో అండ్ సో సర్వీస్ కవర్ అవుతుందా లేదా కనుక్కోవడం. ఇఫ్ ఇన్ కేస్ సో అండ్ సో సర్వీస్ కవర్ అవుతుందంటే ఎంత పర్సెంటేజ్ కవర్ అవుతుందని చెప్పేసి కనుక్కోవడం. దెన్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, మనం వాళ్ళకి నోటిఫై చేయాలన్నమాట. నోటిఫై మీన్స్ మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో ఒక కామెంట్ వేస్తాం అనమాట, పేషెంట్ ఈజ్ యాక్టివ్ విత్ సో అండ్ సో ఇన్సూరెన్స్ ఫ్రమ్ సో అండ్ సో డేట్, దిస్ సర్వీస్ ఈస్ కవర్డ్ అండర్ పేషెంట్ ప్లాన్, ఈ సర్వీస్ పేషెంట్ ప్లాన్ కి కవర్ అవుతుంది. ఒక కామెంట్ వేస్తే మనం వాళ్ళు సేమ్ సాఫ్ట్వేర్ వాడతాం అనమాట. సో ఆ పేషెంట్ అపాయింట్మెంట్ లో ఆ కామెంట్ వేస్తే వాళ్ళకి అప్డేట్ అవుతుంది అనమాట, ఓకే వీడు చెక్ చేసినాడు, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు, ఈ సర్వీస్ కవర్ అవుతుంది. సో దెన్ దే కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద పేషెంట్. పేషెంట్ కి సర్వీస్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ మనకి మళ్ళీ మనం ఏం చేయాలి, క్లైమ్ పంపాలన్నమాట ఇన్సూరెన్స్ కి. సో సో అండ్ సో డేట్ రోజు సర్వీస్ అయింది, ఈ మెడికల్ రికార్డ్స్, సో అందుకని క్లైమ్ పంపుతున్నా అని చెప్పి మనం ఇన్సూరెన్స్ కి క్లైమ్ పంపాలన్నమాట. క్లైమ్ పంపితే వాళ్ళు రివ్యూ చేసి ప్రాసెస్ చేస్తారనమాట. సో మనం క్లైమ్ పంపిన తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ తోటి ఫాలోఅప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఏమైంది, ఈజ్ దర్ ఎనీ అప్డేట్, ఏమైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఎన్ని డేస్ పడుతుంది ప్రాసెస్ కావడానికి. సో ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకుంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ లేదు ఇవన్నీ కాదు, క్లైమ్ అసలు డినై అయిపోయింది, సో డినై అయిపోతే మనం డినైల్ రీజన్ తీసుకుంటాం అనమాట. డినై అంటే మీకు అర్థం తెలుసా? డిలే అంటే నాట్ పెయిడ్. ఆగడం. డినై అంటే మీన్స్ రిజెక్ట్ చేయడం, నాట్ పేడ్ కావడం అలా అనమాట. సో అలా అలా ఎందుకు అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెంట్ డేట్ ఆఫ్ సర్వీస్ వచ్చేసి 9/25 అనుకోండి, September 25. సో మనం కేసు ఈరోజు చేసినాం, 9:20కి చేసినప్పుడు ఏమవుతుంది, పేషెంట్ ప్లాన్ యాక్టివ్ అని వస్తుంది, కానీ టర్మినేషన్ డేట్ 9/24 ఉంటుంది అనమాట. సో అప్పుడు పేషెంట్ ప్లాన్ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా డేట్ ఆఫ్ సర్వీస్ కి? ఇన్యాక్టివ్ లో ఉంది. గుడ్, వెరీ గుడ్. సో ఎందుకంటే మనకి పేషెంట్ ప్లాన్ అనేది 9/24 వరకే యాక్టివ్ ఉంది, కానీ మనకు 9/25కి ఉంది డేట్ ఆఫ్ సర్వీస్. కానీ మనం పేషెంట్ ప్లాన్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా ఎప్పుడు మనం ప్రతి దానికి కాల్ చేసి చెక్ చేయమన్నమాట. మనకి 80% పోర్టల్సే ఉంటాయి. పోర్టల్లో ఏముండదు అనమాట, ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లో పేషెంట్ ఐడి చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం అనమాట. చేయగానే మనకి లైక్ మనకు లాగిన్ చేస్తాం కదా, ఏ సిస్టమ్ మనకి హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంది అనుకోండి, దాంట్లో కానీ ఎస్బీఐ కానీ ఎక్కడైనా మనం లాగిన్ చేస్తాం కదా, మెంబర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి. సో అక్కడ కూడా అంతే అనమాట, మెంబర్ ఐడి వేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, సబ్మిట్ కొడతాం అనమాట.
సో మనకు అక్కడ టర్మినేషన్ డేట్ కూడా ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే సరిగా చూడకుండా ఓకే పేషెంట్ యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా అదొకటే చూస్తారనమాట. టర్మినేషన్ డేట్ మీద ఫోకస్ చేయరు. సో ఏం చేస్తారు యాక్టివ్ ఉన్నా అని చెప్పేసి మనం వేసేస్తాం. లేదు మీరు 9/25 డేట్ ఆఫ్ సర్వీస్ కేసు చేస్తున్నారు, కానీ మీరు ఎప్పుడు చేసినారు 9/1కే చేసినారు అనమాట. September 1కే 9/25 డేట్ ఆఫ్ సర్వీస్ కేసు చేసినారు అనమాట. సో మీ దగ్గర ఇన్ఫ్లో లేదు ప్రాజెక్ట్కి, సో మీ కేసెస్ లేవు, సో ఫ్యూచర్ అపాయింట్మెంట్ మొత్తం చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో 9/25 టర్మినేషన్ డేట్ కాబట్టి పోర్టల్ ఇంకా అప్డేట్ కాలేదు అనమాట. సో దగ్గరికి వచ్చిన కొద్దీ అప్డేట్ అవుతుంటుంది. సో పోర్టల్ ఇంకా అప్డేట్ కాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, యాక్టివ్ ఉంది టర్మినేషన్ డేట్ ఏం మెన్షన్ చేయాలని చెప్పేసి నోట్స్ వేసేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది 9/25 డేట్ ఆఫ్ సర్వీస్కి యాక్చువల్లీ ఏమవుతుంది అంటే మనం ఇక్కడ యుఎస్ సైడ్ లో డాక్టర్స్ దగ్గర నుంచి మనం ఎక్కడ ఎట్లా వర్క్ చేస్తున్నామో అక్కడ కూడా డాక్టర్ తరపు నుంచి ఇద్దరు కోఆర్డినేటర్స్ ఉంటారు అనమాట మనలాగా ప్రతి ఒక్క డాక్టర్ కి. వాళ్ళ పని ఏంటంటే మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని పేషెంట్ సర్వీస్కి వస్తాడు చేసినారా ఇది సర్వీస్ తీసుకోవడానికి వచ్చే ముందు రోజు అన్ని చెక్ చేస్తారు అనమాట. పేషెంట్ ప్లాన్ మళ్ళీ రీవెరిఫై చేసుకుంటారు, ప్లాన్ యాక్టివ్ ఉందా లేదా, ఈ సర్వీస్ కవర్ అవుతుందా లేదా మళ్ళీ ఒకసారి చూస్తారు అనమాట. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ చూడలేకపోయారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఎంటైర్ మళ్ళీ డాక్టర్ క్లాస్ అనమాట. సో అట్లా. సో 9/25 వాళ్ళు కూడా సరిగ్గా చెక్ చేయలేదు. 9/25కి డేట్ ఆఫ్ సర్వీస్కి వచ్చినాడు, పేషెంట్ ప్లాన్ అనేది ఇన్యాక్టివ్ ఉందన్నమాట. సో సర్వీస్ చేసేసినాడు, ద నెక్స్ట్ ఇన్సూరెన్స్కి బిల్ పంపించినాడు అనమాట. సో అప్పుడు మనకేమవుతుంది, బిల్ అనేది డినే అవుతుంది. ఎందుకు డినే అవుతుంది బిల్? మనకి ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి. ఎస్, గుడ్. సో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే this claim got denied because your insurance is inactive on service date which is 9/28 and 9/25 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు అనమాట. సో మనం ఏఆర్ కాలింగ్ లో ఇప్పుడు నేను చెప్పాను ఇంతకు ముందు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఏం చెక్ చేస్తాం, ప్రీ ఆథరైజేషన్ ఏం చెక్ చేస్తాం అని చెప్పేసి. సో ఏఆర్ కాలింగ్ ఏం చెక్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్స్ ని ఫాలోఅప్ చేస్తాం అనమాట. మనం సబ్మిట్ చేసిన క్లెయిమ్స్ అన్ని ఫాలోఅప్ చేస్తుంటాం అనమాట. క్లెయిమ్ ప్రాసెస్ అయిందా, లేకపోతే ప్రాసెసింగ్ ఉంటే ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా అంటే అంతే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా లోన్ అప్లై చేసినాము, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో అప్పుడు మనం ఏమడతాం, వాడు ఆ ఫామ్ అడతాడు, ఈ ఫామ్ అడతాడు, హోమ్ అడ్రస్ అడుగుతాడు, తర్వాత నీ ఫ్రెండ్స్ నెంబర్ ఏమంటాడు, ఇంటి నెంబర్ ఏమంటాడు, డిఫరెంట్ అడతాడు అనమాట. సో మనం ఇప్పుడు కూడా ఏం కనుకుంటాం అంటే ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంకెందుకు పెండింగ్ ఉందంటే వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదురా బాబు, కాకపోతే ప్రాసెసింగ్ ఉందంటే ఓకే ప్రాసెసింగ్ ఉందో పర్లేదు, ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, మనం టాడ్ అంటాం అనమాట. దాన్ని టర్న్ అరౌండ్ టైం మనం అడుగుతాం అనమాట. వాట్ విల్ ద ట్యాట్, ఎంత ట్యాట్ ఉంది అంటే లైక్ ఇంకా ఎన్ని డేస్ పడుతుంది క్లైమ్ పే కావడానికి. సో అది అనుకుంటా ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ వాడు క్లైమ్ పే అయిందని చెప్పిండు అనుకోండి, ఓకే ఏ డేట్ రోజు పే అయింది, మేము పెట్టిన బిల్లు $5,000 అనుకోండి, ఎంత పే అయింది, తక్కువ ఎందుకు పే అయింది, సో ఏ అడ్రస్కి పే అయింది, ఏ రూపంలో పే అయింది, చెక్ రూపంలోనా లేకపోతే నెఫ్ట్ అంటే అక్కడ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫరా లేకపోతే ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అయింది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అని తీసుకుంటాం అనమాట. సో లేదు డినే అయింది అనుకోండి, దాన్ని డినైల్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో మీరు ఇప్పుడు రెజ్యూమ్ పెడితే లైక్ మిమ్మల్ని అడతారు అనమాట, డిడ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు డినైల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో డినైల్ మేనేజ్మెంట్ అంటే ఇదే అనమాట. ఏఆర్ కాలింగ్ అంటే డినైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. డినైల్ మేనేజ్మెంట్ అంటే సో ఎప్పుడైనా మీకు పర్టికులర్ క్లెయిమ్ అనేది డినే అయితే దాని మీద మీరు ఎలా వర్క్ చేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అయిందని చెప్పాను కదా, సో ఆ కేసులో మనం ఏం చెప్పాలంటే ఏమేమి డినైల్స్ మీద వర్క్ చేసినాం అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడతాం అనమాట. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ వచ్చినప్పుడు మనం ఎట్లా ట్యాకిల్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సూరెన్స్ కి కాల్ చేసేసి వీ నీడ్ టు టేక్ ద డినైల్ డేట్, ఏ డేట్ రోజు క్లెయిమ్ అనేది డినై అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి డినైల్ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే పలానా పర్టికులర్ డేట్ రోజు డినై అయిందని చెప్పడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ ద డినై డేట్ మనకు వచ్చేసింది. దెన్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే డినైల్ రీజన్ కనుక్కుంటాం. వాడే ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ అయింది చెప్పండి. ఇప్పుడు సార్ మనం ఇప్పుడు యాక్టివ్ ఇదే ఇన్యాక్టివ్ లో ఉందనుకో, ఇప్పుడు వాళ్ళ కస్టమర్కి ఫోన్ చేసి మళ్ళీ మన డేట్ అన్ని కనుక్కొని మళ్ళీ యాక్టివ్ చేయాలి సార్ అది? లేదు మనం యాక్టివ్ చేయడం కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు సపోజ్ మీ జియో ప్లాన్ ఉంది, సపోజ్ ఇప్పుడు అదిగా సార్ ఇప్పుడు డీలే అయింది అనుకో, డీలే అయితే మన కస్టమర్కి ఫోన్ చేసి మళ్ళీ యాక్టివ్ లో అదే వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ కనుక్కొని వాళ్ళు యాక్టివ్ చేయాలి సార్ అది? లేదు అలా చేయడానికి పాసిబుల్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీది జియో, ఇప్పుడు సపోజ్ మనం జియో సిమ్ వాడుతున్నాం అందరం, నీది 21st వరకు రీఛార్జ్ ఉంది అనుకోండి, 21st కి రీఛార్జ్ అయిపోయింది. సో నువ్వు 22, 23, 24 రోజు ఏమంటారు నీకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి అనమాట. లైక్ మెయిల్స్ వాట్సాప్ లో మెసేజెస్ వచ్చినాయి, నీకు జియో వన్స్ రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, నెట్ రాదు ఏది రాదు అనమాట. సో నీకు 21 నుంచి 24 వరకు ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినాయి అనమాట. సో నువ్వు ఆ రోజు ఆ మెయిల్కి రిప్లై ఇస్తేనే
నీకు జాబ్ నోటిఫికేషన్ ఏదో వచ్చింది. సో సంథింగ్ ఈ రోజు నువ్వు మెయిల్కి రిప్లై ఇస్తే కన్ఫర్మ్ చేసినట్టు ఈ రోజు నీకు జాబ్ ఉంటుందని చెప్పిండు అనమాట 21 నుంచి 24 మధ్యలో. కానీ ఆ 21 నుంచి 24 మధ్యలో నీకు రీఛార్జ్ లేదు, నీకు ఏ మెయిల్స్ రావట్లేవు, ఏ మెసేజ్ రావట్లేదు నెట్ లేక. నువ్వు 25th రోజు రీఛార్జ్ చేసినావు. కానీ అప్పుడు ఏమవుతుంది, నీ రీఛార్జ్ డేట్ యాక్టివ్ యాక్టివ్ ఎప్పటి నుంచి ఉంటుంది, 25th నుంచి ఉంటుందా 21 నుంచి ఉంటుందా? ఇప్పుడు మనం జియో రీఛార్జ్ ఉందండి, జియో రీఛార్జ్ 9 వరకు అయిపోయింది, అది మన September 1కి అయిపోయింది అనుకోండి. తర్వాత నువ్వు ఏం చేసినావు, 2 days రీఛార్జ్ చేసుకోలే, 4th నుంచి రీఛార్జ్ చేసినావు. అప్పుడు మనకి యాక్టివ్ డేట్ 3rd నుంచి ఇస్తాడా, మళ్ళీ 4th నుంచి ఇస్తాడా? 4th. 4th నుంచి ఇస్తాడు, ఎందుకంటే మన మధ్యలో 2 days మనం యాక్టివ్ లేదు కదా. ఇన్సూరెన్స్ కూడా ఇఫ్ ఇన్ కేస్ వాడు 9/25కి డేట్ ఆఫ్ సర్వీస్ అన్న, 9/24 వరకు మన యాక్టివ్ ఉంది. సో యాక్టివ్ ఉంది, అయిపోయింది, టర్మినేషన్ అయిపోయింది. 9/25కి టర్మినేషన్ లేదు. నువ్వు క్లెయిమ్స్ పేషెంట్ వచ్చేసి 9/25కి సర్వీస్ తీసుకున్నాడు. దాని తర్వాత కోడింగ్ టీం వాళ్ళు కోడింగ్ చేసేసి నువ్వు క్లెయిమ్ పంపించి అన్ని చేసాకల్లా October 10th అయింది. అంటే ఈ మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ వచ్చింది, 15 days గ్యాప్ వచ్చింది అనమాట. తర్వాత 10-11 రోజు కాల్ చేసేసి తీసుకున్నావు. వాడు చెప్తాడు ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందని చెప్తాడు అనమాట. నువ్వు పేషెంట్కి కాల్ చేసేసి యాక్టివ్ చేయించుకొని చెప్పినావు అనుకోండి, వాడు 10-15కి యాక్టివ్ చేయించిన అనుకోండి, వాడి యాక్టివ్ డేట్ 10-15 వరకే 10-15 ఉంటుంది అనమాట. ఇన్ బిట్వీన్ మధ్యలో 9/25 నుంచి 10-15 వరకు ఏమైతే సర్వీస్ తీసుకుంటాడో ఆ సర్వీస్ అప్పుడు మొత్తం యాక్టివ్ ఉన్నట్టే అనమాట. సో మధ్యలో వాడు ఏం సర్వీస్ తీసుకున్నాడో క్లెయిమ్ కాదు. సో నువ్వు ఎప్పటి నుంచి ఇన్సూరెన్స్ యాక్టివ్ చేసుకుంటావు అప్పటి నుంచే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు నీకు 9/25 రోజు తెలిసింది, నువ్వు 9/25 మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకున్నావు అనుకోండి, అప్పుడు నీకు 9/25 డేట్ వస్తుంది. లేదు నువ్వు 10-15 చేయించుకున్నావు, 10-10 చేయించుకున్నావు, 9/26 చేయించుకున్నావు కూడా 9/26 నుంచే వస్తుంది. 9/25 డేట్ రోజు కవర్ కాదనమాట. సో ఏ రోజు అయితే మనం ప్లాన్ రెన్యువల్ చేయించుకుంటామో అప్పటి నుంచే కౌంట్ అవుతుంది అనమాట. ప్లాన్ రెన్యువల్ చేయించుకున్న రోజులన్నీ మనకు కౌంట్ కాదు. సో ఎందుకంటే నేను ఇలా చెప్తున్నా అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనమే ఉన్నాం ఇప్పుడు మనకి ఇండియాలో, నాకు సర్జరీ సడన్ గా ఒక బైక్ నుంచి పడిపోయాను, సర్జరీ అయింది. సో సర్జరీకి 1 lakh అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇన్సూరెన్స్ వాడి దగ్గరికి పోయి, సో నాకు ఎప్పుడైతే సర్జరీ అయిందో అప్పటి నుంచి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా అని చెప్పేసి ఇది కూడా క్లెయిమ్ చేయమంటే అవుతుందా? కాదు కదా. నాకు ఇన్సూరెన్స్ ఉండి యాక్టివ్ ఉండి రన్నింగ్ ఉంటేనే నాకు క్లెయిమ్ వస్తుంది అనమాట. సో అది కూడా అంతే అనమాట. వన్స్ ఇన్యాక్టివ్ అయిందనుకోండి, ఆ రెన్యువల్ చేసుకుంటే అదే డేట్ నుంచి రెన్యువల్ అవుతుంది అనమాట. లేదు నువ్వు రెన్యువల్ చేసుకోలేదు, మధ్యలో ఆపినావు, ఎన్ని డేస్ అయితే ఆపినావు అన్ని డేస్ ఇన్యాక్టివ్ ఉన్నట్టు అనమాట. సో మనకి ఆ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డినైడ్ డేట్ తీసుకుంటాం, డినైల్ రీజన్ తీసుకుంటాం. ఈ 2 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేస్తాం అంటే ప్లాన్ టర్మినేషన్ డేట్ చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా మిస్టేక్ చేయొచ్చు కదా, వాళ్ళు కూడా సరిగా వర్క్ చేయకుండా ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉందని చెప్పేసి డినై చేయొచ్చు, వాళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం పని చేస్తారు అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు టర్మినేషన్ డేట్ అయితే టర్మినేషన్ డేట్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గెట్ ద టర్మినేషన్ డేట్, ప్లాన్ టర్మినేషన్ డేట్. ఆ టర్మినేషన్ డేట్ ఎలా తీసుకుంటాం, త్రూ పోర్టల్ అనేది తీసుకుంటాం, లేదా మనం ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి ఇక కాల్ చేసేది ఏదైతే యాక్టివ్ ఉంటుందో దానికే కదా. సో వాళ్ళ దగ్గర నుంచి అయినట్టు తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ప్లాన్ టర్మినేషన్ డేట్ 26 అని చెప్పారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లాన్ టర్మినేషన్ డేట్ 26 అని చెప్పినారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? బిఫోర్ 26th లోపల మనం దానికి అప్లై చేసి అప్రూవల్ ట్రై చేయాలి సార్. ఎస్ గుడ్. సో ఎప్పుడైతే వాడు ప్లాన్ టర్మినేషన్ డేట్ 26 అని చెప్పిండు అనుకో, అప్పుడు మనం ఏమంటే చెప్పొచ్చు అనమాట, అరే భయ్ మా సర్వీస్ డేట్ వచ్చేసి 9/25, అంటే డేటా సర్వీస్ వచ్చేసి 9/25, నువ్వు ప్లాన్ టర్మినేషన్ 9/26 అయింది అంటున్నావు, కానీ నువ్వు ప్లాన్ టర్మినేట్ అయ్యే కన్నా ముందే మా డేట్ ఆఫ్ సర్వీస్ ఉంది, అంటే ప్లాన్ టర్మినేషన్ డేట్ కాకముందుకే మేము సర్వీస్ తీసుకున్నాం. సో కాబట్టి ఇది కవర్ అవుద్దా, కవర్ కాదా? కవర్ అవుతుంది సార్. కవర్ అవుతుంది, ఎందుకంటే మనకు ప్లాన్ టర్మినేట్ అయింది 9/26కి, మనం తీసుకున్న సర్వీస్ 9/25కి, సో కాబట్టి కవర్ అవుతుంది. సో కాబట్టి మనం డైరెక్ట్ అని అడగొచ్చు అనమాట, నువ్వు ఇన్కరెక్ట్గా డినై చేసినావు, సో కాబట్టి కెన్ యూ ప్లీజ్ రీప్రాసెస్ ద క్లైమ్, ఇన్కరెక్ట్గా డినై అయింది, రీప్రాసెస్ చేయ క్లైమ్ అని చెప్పేసి అడుగుతాం. వాడు కూడా చూసి ఓ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఇట్ గాట్ డినైడ్ ఇన్కరెక్ట్లీ, సో వీఆర్ రీప్రాసెసింగ్ ద క్లైమ్ అని చెప్పేసి అంటాడు అనమాట. సో మళ్ళీ ఎన్ని డేస్ పడుతుంది క్లైమ్ ప్రాసెస్ కావడానికి టైం తీసుకుంటావు, కేసు పెండింగ్లో పెట్టుకుంటావు అనమాట. ఇఫ్ ఇన్ కేసు ఇన్కరెక్ట్ డినై అయింది అనుకోండి, లేదు కరెక్ట్ అని డినై అయింది, ప్లాన్ టర్మినేషన్ డేట్ 9/24 ఉంది, 25కి నీ డేట్ ఆఫ్ సర్వీస్ ఉంది, అప్పుడేం చేయాలి మనం? అప్పుడేం చేయాలి ఇంకా, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్కి ఒకటి కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటాయని చెప్పాను ఇంతకు ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పేషెంట్కి ఇంతకన్నా ఎక్కువ యాక్టివ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయో తీసుకోవాలన్నమాట. ఎవరి దగ్గర? ఇన్సూరెన్స్ దగ్గర. ఈస్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎనీ యాక్టివ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటే వాడు ఏం చెప్తాడంటే ఎస్ అంటే ఎస్ అని చెప్తాడు, నో అంటే నో అని చెప్తాడు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అని చెప్పిండు అనుకోని దాని డీటెయిల్ తీసుకుంటాం అనమాట, దాని మెంబర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, కార్డ్ నేమ్ మీద ఏముందని చెప్పేసి మొత్తం తీసుకొని మళ్ళీ పోర్టల్కి వెళ్ళేసి దాని ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ యాక్టివ్ ఉన్నాడు అనుకోండి,
ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ యాక్టివ్ లేదు కాబట్టి ఇంకోటి యాక్టివ్ ఉంది కాబట్టి దానికి పంపిస్తాం బిల్. అంతే కదా, ఏదైతే ఉంది ఏదైనా ఇన్సూరెన్సే కదా, దేనికైనా బిల్ రావాల్సిందే కదా. సో దానికి సెండ్ చేస్తాం బిల్. సో ఇన్సో డేట్ రోజు పేషెంట్ వచ్చి సర్వీస్ తీసుకున్నాడు, సో మీరు బిల్ పే చేయాలని చెప్పేసి పంపిస్తాం అనమాట. లేదు ఇన్సూరెన్స్ వాడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మన పేషెంట్ కి కాల్ చేసి ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అరే బాబు నీ ఇన్సూరెన్స్ యాక్టివ్ అయింది, అయినా కూడా సర్వీస్ తీసుకున్నావు, ఇంకేమైనా యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అంటే వాడి డీటెయిల్స్ ఇస్తాడు అనమాట. ఆ డీటెయిల్స్ ఇచ్చిన ఇన్సూరెన్స్ కి మనం క్లెయిమ్ అనేది సెండ్ చేస్తాం అనమాట. ఇది ప్రాసెస్. లేదు వాడికి పేషెంట్ కి ఏ రకమైన ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్లీ పేషెంట్ కి బిల్ చేస్తాం, పేషెంట్ కి బిల్ పంపిస్తాం, వాడికి నోటిఫై చేస్తాం అనమాట. అరే బాబు నువ్వు వచ్చి సర్వీస్ తీసుకున్నావు, కానీ నీ ఇన్సూరెన్స్ అనేది ఇన్యాక్టివ్ ఉంది, సో నీకు దగ్గర ఏ యాక్టివ్ ఇన్సూరెన్స్ లేదు, సో కాబట్టి మనం చేసేది ఏం లేదు, సో అల్టిమేట్ గా నువ్వే బిల్ కట్టుకోవాల్సి ఉంటుంది త్రూ యువర్ ఓన్ పాకెట్. సో కుడ్ యూ ప్లీజ్ పే ద బిల్స్, బిల్ పే చేయమని చెప్పేసి వాళ్ళని అడుగుతాం, వాడు బిల్ పే చేస్తాడు అనమాట. సో అది ప్రాసెస్ అనమాట. సో ఏదైనా డిన్నర్ వచ్చినప్పుడు మనం ఏదైనా మనకి ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు అనమాట, సో పర్టికులర్ ఇన్సూరెన్స్ యాక్టివ్ డిన్నర్స్ ఏం చేస్తాం అని చెప్పేసి మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ కాల్ ద ఇన్సూరెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ ద డినైల్ డేట్, డినైల్ రీజన్, ఇవి రెండు తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందో చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఆఫ్ సర్వీస్ ముందే అయిందనుకోండి, 9/24కి అయిందనుకోండి, యాక్టివ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందో చెక్ చేసి దానికి బిల్ పంపిస్తా. ఏ యాక్టివ్ ఇన్సూరెన్స్ లేకపోతే పేషెంట్కి బిల్ పంపిస్తా. లేదు ఇన్సూరెన్స్ డేట్ ఆఫ్ సర్వీస్ తర్వాత ఇన్యాక్టివ్ అయింది, 9/25 అంటే 9/26కి అయింది, సో అప్పుడు ఏం చేస్తా అంటే ఇన్కరెక్ట్ డినై అయిందిగా రీప్రాసెస్ చేయమని చెప్పేసి అడుగుతా అని చెప్పి చెప్పాలన్నమాట మనం. సార్ ఇప్పుడు సో వన్ మినిట్ తేడా వచ్చినా ప్రాసెస్ పర్లేదు సార్, 1 మినిట్ తేడా వచ్చినా అంటే ఎలా? అంటే 9:25 అంటున్నారు కదా, 9:26కి అదే అదే డేటు 9:25 ఇందాక టైం చెప్పారు కదా మీరు 9:25 అని. లేదు, నేను చెప్పింది టైం కాదనమాట, డేట్. డేటా సార్. 9/26 సెప్టెంబర్ 25 అనమాట. సో సెప్టెంబర్. ఓకే చెప్పండి చెప్పండి. ఓకే, మనకి ఇక్కడ మన ఇండియాలో ఎలా వాడతాం అంటే డేటింగ్ ఫార్మాట్ 25/9/2024 అని వేస్తాం అనమాట, సెప్టెంబర్ 25 అయితే. కానీ యూఎస్ లో మొత్తం ఎలా వేస్తాం అంటే ముందు ముందు వస్తుంది అన్నమాట, మంత్ అదే ముందు సార్, అదే వేస్తాం, సార్ ఒక రోజు. డేట్ తర్వాత వేస్తాం. ఓకే ఓకే. సో అట్లా 9/25 మీన్స్ సెప్టెంబర్ 25, 9/26 మీన్స్ సెప్టెంబర్ 26, నెక్స్ట్ డే టర్మినేషన్ అయింది. సో అలా. సార్ అంటే ఇది బేసికల్ గా ఆ పీరియడ్ ఉంటుంది కదా సార్, వాళ్ళు రెన్యువల్ చేసుకునే కన్నా చేసిన తర్వాత అంటే పీరియడ్ లో సర్వీస్ తీసుకుంటే మాత్రమే మనము దీనికి అప్రూవల్ చేయట్లేము. ఒకవేళ వాళ్ళు కానీ ఆ టైం లోపల కానీ తీసుకుంటే దానికి మనం రిక్వెస్ట్ చేయగలము. ఒకవేళ మధ్యలో ఏమైనా తీసుకున్నారంటే అది డైరెక్ట్ గా పేషెంట్ పంపించాలి మనం బిల్, అంతే కదా అంతే సార్? అంతే అంతే. ఇంకేమైనా పేషెంట్ ఏమైనా యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి పంపిస్తాం, లేదు ఏది లేదంటే పేషెంట్కి పంపిస్తాం అనమాట. సో మనకి పేషెంట్ ఏంటంటే మెయిన్ యాక్టివ్ ఉండాలి ఆ పీరియడ్ లో, ఎప్పుడైతే సర్వీస్ తీసుకున్నాడో ఆ డేట్ ఆఫ్ సర్వీస్ రోజు వాడు యాక్టివ్ ఉంటే సరిపోతుంది అనమాట మనకి. ఒక డేట్ ఆఫ్ సర్వీస్ దాటితే సార్, డేట్ ఆఫ్ సర్వీస్ దాటి ఇన్యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఇన్యాక్టివ్ ఉంటే మనం పేషెంట్ కి బిల్ పంపిస్తాం అంతే. వాళ్ళకి ఏదైనా యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉంటే దానికి పంపిస్తాం బిల్, లేదు వాడికి ఏ రకమైన యాక్టివ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి డైరెక్ట్ పేషెంట్ కి పంపిస్తాం బిల్. ఓకే ఓకే. సో మనం రెండే చూసుకోవాలి, ఫస్ట్ మన డేట్ ఆఫ్ సర్వీస్ రోజు పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా, యాక్టివ్ ఉంటే వెల్ అండ్ గుడ్, వాడే బిల్ ఇస్తాడు. లేదు యాక్టివ్ లేడు వాడు, సో వాడికి ఇంకేదైనా ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందో లేదో చూడాలి, ఉందనుకోండి దానికి పంపాలి బిల్. లేదు అసలు వాడికి ఏ రకమైన యాక్టివ్ ఇన్సూరెన్స్ లేదు, సో ద నెక్స్ట్ వీ నీడ్ టు పే ద సెండ్ ద బిల్ టు ద పేషెంట్, పేషెంట్ కి బిల్ సెండ్ చేస్తాం. ఏమని చెప్పేసి అరే బాబు నీకు ఏ రకమైన యాక్టివ్ ఇన్సూరెన్స్ లేదు, సో కాబట్టి నువ్వే బిల్ పే చేసుకోవాలని చెప్పేసి. సో అది ప్రాసెస్. ఇందులో రోల్స్ ఏముంటాయండి? రోల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు చెప్తున్నా బ్రో, నిన్న ఆర్సీఎం చెప్పాను మీకు, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో ఎంటైర్ గా మనకు 3 జాబ్ రోల్స్ కవర్ అవుతాయి అనమాట. ఒకటి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, తర్వాత ప్రీ ఆథరైజేషన్, ఏఆర్ కాలింగ్ అనమాట. సో మీకు ఎట్లా వస్తుంది అనమాట, సీనియర్ ఏఆర్ కాలర్, ఏఆర్ అసోసియేట్ అలా వస్తుంది, సేమ్ ఐటీ లానే ఉంటుంది అనమాట. సో కొన్ని కంపెనీలు ఎలా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, తర్వాత ఎస్ఎంఈ ఉంటుంది, ఆ టీమ్ కోచ్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఏమేమి వచ్చేసి team ఉంటుంది, మీరు ఏమేమి ఇస్తారు సార్? ఎయిర్ కాలింగ్ ఒకటి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఒకటి, ఇంకోటి ఏంటి? ప్రీ ఆథరైజేషన్. మరి పేమెంట్ పోస్టింగ్ అంటే ఏంటండి? పేమెంట్ పోస్టింగ్, చార్జ్ పోస్టింగ్ అంటే అది అంతగానం డిమాండ్ ఉండదు అనమాట. సో అదేంటంటే చాలా ఈజీ జాబ్ అనమాట. సో ఎట్లా అంటే మనకు ఏదైనా సర్వీస్ జరుగుతుంది కదా, ఇప్పుడు పేషెంట్ వచ్చి సర్వీస్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు మన దగ్గర లెగ్ సర్జరీ నార్మల్ హాస్పిటల్ అయితే ఒకలా ఉంటుంది పేమెంట్, పెద్ద హాస్పిటల్ అయితే ఒకలా ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే మనం ఇష్టం వచ్చినట్టు బిల్ పెట్టకుండా ఒక్కొక్క సర్జరీకి ఇంత ఇంత అమౌంట్ ఆఫ్ బిల్లే అలౌడ్ అమౌంట్ అని చెప్పి పెడతాడు అనమాట. లెగ్ సర్జరీకి $5,000, హార్ట్ సర్జరీకి $10,000, సంథింగ్ మన ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒక $8,000, ప్రతి ఒక్క ఓకే. సర్వీస్ కి ఎన్ని డాలర్స్ ఆఫ్ అమౌంట్ అని చెప్పేసి అలౌడ్ అమౌంట్ ఉంటుంది అనమాట. ఇంకా అంతే అనమాట, అంతకు మించి మనం ఎంత పెట్టినా కూడా వాడు రాడు, వాడు ఇవ్వడు అనమాట. సో ఈ సర్వీస్ కి నువ్వు ఇంతే, నువ్వు ఎంత లగ్జరీస్ కన్నా ట్రీట్మెంట్ చేయి, నేను పెద్ద పెద్ద మిషనరీ కొనకు వచ్చిన రోబోట్స్ తో టచ్ సర్జరీ చేయించిన, లేకపోతే నానో రోబోట్స్ వాడినా, అవి వాడినా, ఇవన్నీ నువ్వు ఏమన్నా చెప్పు అనమాట వాడికి. నువ్వు హార్ట్ సర్జరీకి 10,000 అలౌడ్ అమౌంట్, నేను 10,000 ఇస్తాను, 10,000 అంటే 1 రూపీ కూడా ఎక్కువ. సో అట్లా అనమాట. దీని చార్జ్ దీని పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళ పని ఏంటంటే
పర్టికులర్ సిపిటి కోడ్కి ఎంత ఉంది ప్రైసింగ్ చార్ట్ ఉంటుంది అనమాట. ఆ చార్ట్లో ఈ ఈ సిపిటి కోడ్కి మనం ఎంతవరకు బిల్ చేయొచ్చో చూస్తారనమాట. చూసి ఆ సిపిటి కోడ్కి అంత బిల్ కోడ్ చేస్తారనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే లైక్ పేషెంట్కి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఓన్లీ 100% మొత్తం ఇన్సూరెన్స్ కవర్ చేయదు అనమాట. ఓన్లీ 80% 90% అట్లా కవర్ చేస్తుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ది 20% 10% పేషెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది పేషెంట్కి ఏమైనా ఇంకొక ఇన్సూరెన్స్ ఉంటే అది అది చూసుకుంటుంది. లేదు అది కూడా లేదనుకోండి, అప్పుడు పేషెంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు పేషెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చెక్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ సిపిటి కోడ్కి మనం ఎంత ఎంత కోడ్ చేయొచ్చు అని చెప్పి చెక్ చేస్తారు అనమాట. ఈ రెండు చెక్ చేస్తారు అనమాట వాళ్ళు. సో వాళ్ళ వరకు అంత పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళ గ్రోత్ కూడా ఉండదు అనమాట. చార్జ్ సార్ పోస్టింగ్ గ్రూప్ పేమెంట్ అంటే ఎంత ఉంటుంది సార్ శాలరీ ఎలా ఉంది సార్ పేమెంట్ పోస్టింగ్ అయితే? పేమెంట్ పోస్టింగ్ అయితే 20,000 to 25,000 ఉండొచ్చు. అండ్ ప్లస్ అదే డే షిఫ్ట్ ఉంటుంది అనమాట. అది నైట్ షిఫ్ట్ కాదండి? అది నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఉంటుంది. అని కాకపోతే దానికి ఏంటంటే అంత గ్రోత్ ఉండదు అనమాట. మనం చేసే వర్క్ ఏం లేదు కదా, దాంట్లో ఎవరిని తీసుకొచ్చినా నడిపిస్తారు అనమాట వాళ్ళు. ఇప్పుడు నీకు ఒక పలానా సిబిటి కోడ్స్ ఇచ్చినారు, నీకు ప్రైజింగ్ చార్ట్ ఇచ్చినారు, ఈ చార్ట్లో వెతికి ఈ కోడ్కి ఇంత మనీ ఉంటే అంత మనీ సబ్మిట్ చేయి, అంతే ఇంకా నీ పని. వర్క్ అదే. వర్క్ అదే, నువ్వు ఎన్ని డేస్ చేసినా వర్క్ అదే. నువ్వు ఆథరైజేషన్ తీసుకో, ఎలిజిబిలిటీ తీసుకో, నీకు డిఫరెంట్ డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అప్పుడు కాల్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు పోర్టల్ ఆథరైజేషన్ ఇనిషియేట్ చేస్తావు, అది అప్రూవల్ వచ్చిన దాకా నువ్వు ఫైట్ చేస్తావు, మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ చేసి పంపుతావు. సో నీకు కొంచెం వర్క్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లస్ అదే కాక వర్క్ నీకు గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే మనకి వర్క్ ఇంట్రెస్టింగ్ ఉండి కొంచెం దానికి మన ప్రెజెన్స్ అక్కడ ఉంటుందో, సో దానికి ఎప్పుడైనా గ్రోత్ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఏమంటారు, నార్మల్ గా చేసే వర్క్ ఉంటుందా, ఏం అసలు దాంట్లో ఇంప్రూవ్మెంట్ లేకుండా నువ్వేం బుర్ర వాడకుండా, అంతే కదా, నువ్వేం బుర్ర వాడతావు. నువ్వు ఇప్పుడు ఆథరైజేషన్ అనుకోండి, కొన్ని కొన్ని ఆథరైజేషన్లు ఎలా అప్రూవ్ అవుతాయంటే డైరెక్ట్ నువ్వు క్లినికల్ క్వశ్చన్స్ పెడతారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు డైరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసేసి ఇన్సూరెన్స్ కి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఇన్స్టెంట్ క్లినికల్ క్వశ్చన్స్ పెడతాడు అనమాట. క్రైటీరియా ఉంటుంది అనమాట. ఈజ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ సివియర్ పెయిన్ అని చెప్పేసి పెడతాడు. సివియర్ పెయిన్ ఉందా లేదా అని అడతావు. నువ్వేం చేస్తావు, సివియర్ పెయిన్ ఉందనే పెడతావు, ఎందుకంటే నీకు అప్రూవల్ రావాలి కాబట్టి ఉందని పెడతావు. తర్వాత వాడు 2 3 క్వశ్చన్లు పెడతాడు అనమాట. నేను నిన్న ఒకటి సంథింగ్ కార్డియాలజీ రిలేటెడ్ ఇనిషియేట్ చేసిన అనమాట. సో అక్కడ ఏమాడినంటే వాడు ఈజ్ ఎల్విఎం అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎల్విఎం అంటే హార్ట్ కి బ్లడ్ పంప్ చేసే రేషియో అనమాట. ఈజ్ ఎల్విఎం ఈస్ దిస్ పర్సెంటేజ్ అని చెప్పి కింద ఆప్షన్ ఇచ్చింది అనమాట. 10 to 30%, 31 to 60%, 60 to 90, గ్రేటర్ దెన్ 90 అని ఇచ్చిండు అనమాట. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా, మనం కూడా ఏం డాక్టర్స్ కాదు కదా, సో మనకు ప్రతి తెలవడానికి నేనేమనుకున్నా, ఎక్కువ పెడితే సివియర్ గా కండిషన్ ఉన్నట్టేమో అని చెప్పేసి నేను అనుకున్నా. తర్వాత ఏమనుకున్నా, ఎందుకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం ఎల్విఎం ఫుల్ ఫామ్ ఏందని చెప్పేసి గూగుల్లో వేసినాం. గూగుల్ వేసి మాకు అక్కడ ఏమొచ్చింది, ఎల్విఎం అంటే హార్ట్ కి బ్లడ్ పంప్ అయ్యే రేషియో అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకే, అది తెలిసింది. అది పర్సెంటేజ్ ఎంత ఉండాలో మనకు తెలియదు కదా. మళ్ళీ మేము ఏం చేసినాం, ఎల్విఎం నార్మల్ రేంజ్ అని కొట్టినాం, నార్మల్ గా మనకి ఎంత ఉంటుంది నార్మల్ హ్యూమన్ కి అయితే అని చెప్పేసి. వాడే మెన్షన్ చేసిండు 60 to 90 అని చెప్పి మెన్షన్ చేసిండు. అంటే మేము అనుకున్నాం ఎక్కువ ఇస్తే పేషెంట్ కండిషన్ వరస్ట్ ఉంది కాబట్టి అప్రూవల్ వస్తుందేమో అనుకున్నాం అనమాట. కానీ అక్కడ ఎక్కువ ఇస్తే పేషెంట్ కండిషన్ మంచిగా ఉన్నట్టు అనమాట. సో అంటే బ్లడ్ కి మనకు హార్ట్ కి బ్లడ్ పంపింగ్ చేసే రేషియో ఉంటుంది. 100% ఉంది అనుకోండి, దానిలో 90 ఉంటే గుడ్, 60 to 90 ఉంటే ఓకే మీడియం రేంజ్, 30 to 60 ఉంటే పేషెంట్ కండిషన్ కొంచెం బ్లాక్ ఉన్నట్టు హార్ట్ లా. 0 to 30 ఉంది అనుకోండి, కొంచెం సివియర్ ఉన్నప్పుడు. మేము ఏం చేసినాం, అప్పుడు 0 to 30 అని పెట్టినాం అనమాట. పెట్టగానే ఏమంటే అప్రూవల్ వచ్చింది. సో ఎందుకు అప్రూవల్ వచ్చింది, సో పేషెంట్ కి 0 to 30 అంటే మొత్తం హార్ట్ లో బ్లాక్సే ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు నార్మల్ గా నువ్వు రికార్డ్స్ అన్ని పంపించి అవన్నీ రివ్యూ చేసి వాడికి అప్రూవల్ ఇచ్చేసరికి వాడు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. సో అందుకని చెప్పేసి వాడు ఇచ్చిండే తొందర తొందర ఆటో అప్రూవల్ ఇచ్చేసిండు అనమాట. సో అట్లా మనకి క్లినికల్ క్వశ్చన్స్ ఇట్లా చదువుతుంటే ఇట్లా చేస్తుంటే మన అవసరం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట అప్రూవల్ తేవడానికి. సో చార్జ్ పోస్టింగ్ పేమెంట్ పోస్టింగ్ అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ వస్తుంది అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ, అవన్నీ ఆటోమేషన్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే జస్ట్ సిపిటి కోడ్ ప్రైజింగ్ చార్ట్ చూసి ఈ సిపిటి కోడ్కి ఎంత వెళ్ళడం అమౌంట్ అని చెప్పి పెట్టడమే కదా మనం చేసే పని. సో అంటే కాబట్టి వాడు జాబ్ అంత ఫ్యూచర్ లో అంత డిమాండ్ ఉండదండి? డిమాండ్ ఉండదు, అంత గ్రోత్ ఉండదు, శాలరీ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. నువ్వు స్విచ్ అంటే కొట్టాలన్నా రేపు 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 పొద్దున్న ఏ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ప్రాబ్లం అవుతుందండి? దానికి ప్రాబ్లం అవుతుంది చార్జ్ పోస్టింగ్ పేమెంట్ పోస్టింగ్. ఎందుకంటే మనం దాంట్లో వర్క్ చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం ఏ వచ్చింది అనుకోండి, ఏ వస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు నేను క్లినికల్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను. క్లినికల్ క్వశ్చన్స్ లో నేను నిన్న ఇన్షూర్ చేసిన పేషెంట్ కి ఒక్క మెడికల్ రికార్డ్ కూడా అవైలబుల్ లేదు. డాక్టర్ దగ్గర వాడు అపాయింట్మెంట్ అదేనండి. తీసుకొని డైరెక్ట్ సర్జరీకి షెడ్యూల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏ అయితే ఏం చేస్తుంది, వాడు మెడికల్ రికార్డ్స్ లో ఏమున్నాయి చెక్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. మనమైతే ఏం చేస్తాం, మ్యానిపులేట్ పేషెంట్ కండిషన్ వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్ చెప్పేసి అప్రూవల్ పట్టుకొచ్చుకుంటాం. సో మన దాంట్లో ఏం ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు అనమాట. ఎంత ఇంప్లిమెంట్ చేసినా ఎక్కడో ఒక దగ్గర మన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా మ్యానిపులేట్ చేయడానికి, ఏదో ఒకటి చెప్పడానికి, అది చేయడానికి ఉండదు అనమాట. సో చార్జ్ పోస్టింగ్ పేమెంట్ పోస్టింగ్ ఏముంది, నీకు ఎంత కావాలి, ఎంత ఇస్తున్నాం, ఎంత పెడుతున్నాం, అంతే. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ తప్పించి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు అనమాట అక్కడ. సో అదంతా డిమాండ్ ఉండదు అనమాట. సో మనకి వీటిల్లో ఎక్కడైనా కూడా
ప్రీ ఆథరైజేషన్ ఇవి మీరు చెప్పారు కదా, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ఇది ఏతో సంబంధం ఉండదండి ఇవి? ఏ తోటి ఇప్పుడు మనం ఏం ఇంప్లిమెంట్ చేసినా కూడా మనం ఇచ్చిన క్లినికల్ క్వశ్చన్స్ ఏ ఇస్తుందా, ఏం చెప్తుంది, పేషెంట్కి ఏ రకమైన కండిషన్ ఉంటే అదే చెప్తుంది అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. అది ఇప్పుడు సపోజ్ అవునండి. నీకు మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి, మెడికల్ రికార్డ్స్ లో ఎల్విఎం 60 to 90% ఉంది, గుడ్ ఉందన్నమాట. సో అదేం చేస్తుంది, అదే డేటా క్యాప్చర్ చేస్తుంది, అదే డేటా ఇచ్చేస్తుంది అనమాట. అదేం చేస్తుంది, పెండింగ్ లో పడుతుంది. పెండింగ్ పడిన తర్వాత మళ్ళీ క్లినికల్స్ మనమే అప్లోడ్ చేయాలి. ఏ క్లినికల్స్ అయితే అవునండి. డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకోలేదు కదా. సో అవునండి. అట్లా అవునండి. అవునండి. మనం ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతాం, ఏ మాట్లాడలేదు కదా. ఇప్పుడు మనం సపోజ్ పేషెంట్ డేటా సర్వీస్ దగ్గరికి వస్తుంది, మన ఆపరేషన్ ఇంకా అప్రూవ్ కాలేదు, మనం ఇన్సూరెన్స్ తోటి 4 సార్లు ఫాలో అప్ చేయించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పేషెంట్ కండిషన్ వరస్ట్ ఉంది, ఈ సర్జరీ తనకి ఇంపార్టెంట్, అదో ఏదో ఒకటి చెప్తాం అనమాట. వాళ్ళకి అప్రూవల్ తీసుకొస్తాం, లేదా కేసు తొందరగా ఫైనలైజ్ అయ్యేటట్టు చేస్తాం. అదంతా ఏం చేస్తుంది, ఇఫ్ ఇన్ కేసు ఉందనుకోండి చార్ట్ బోర్డ్ లో కేస్ స్టేటస్ ఏంది, పెండింగ్ పెండింగ్, అంతే అంతే చేస్తుంది. ఇంకా అది ఇంకా నువ్వు కనీసం వాడికి చెప్తానే కానీ నీకు తెలిసేది, పేషెంట్ డేట్ ఆఫ్ సర్వీస్ మాకు దగ్గరలోనే ఉంది, రేపే ఉంది, ఎల్లుండే ఉంది, సో వాడు తొందర రివ్యూ చేయండి అంటే వాడు అట్లా అట్లా చెప్పిన ప్రతిసారి పైకి ఒక మెయిల్ పంపిస్తాడు అనమాట. ఈ పేషెంట్ డేటా సర్వీస్ రేపే ఉందంట, సో వాడు కొంచెం తొందరగా రివ్యూ చేయండి అని చెప్పేసి వాడు మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ చూసి వాడు తొందరగా రివ్యూ చేస్తాడు అనమాట. లేదు నువ్వు పెట్టుకున్నావు అనుకో, కేస్ స్టేటస్ ఉంది, పెండింగ్ అంతే. ఇంకా ఆ డేటా సర్వీస్ రేపు ఉన్నా ఎల్లుండున్నా అవతల ఎల్లుండా మనకు అవసరం లేదు, పెండింగ్ అంటే పెండింగ్, అంతే. ఓకే. ఓకే. సో మనం ఏం చేస్తాం, దగ్గరలో ఉంది అనుకోండి, మనం 2-3 టైమ్స్ ఫాలో అప్ చేసి వాడు ఏం చేస్తాడంటే తొందర రివ్యూ చేసేసి డిటర్మినేషన్ ఇస్తాడు మనకి ఏదైనా. సో అట్లా చార్జ్ పోస్టింగ్ పేమెంట్ పోస్టింగ్ పెద్ద ఉండదు, ఎందుకంటే నా పక్కన కూర్చున్న అతను పేమెంట్ పోస్టింగ్ అనమాట, 1.5 year ఎక్స్పీరియన్స్. దాని నుంచి ఇప్పుడు ప్రియాత్లోకి షిఫ్ట్ అయ్యింది అనమాట. సో దాంట్లో గ్రోత్ లేదని చెప్పేసి తనకు 1.5 year ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడు 21,000 ఉండేది అనమాట. మళ్ళీ కొంచెం మంచి కంపెనీ అనమాట. సో అట్లా ఓకే. పేమెంట్ పోస్టింగ్ చార్జ్ పోస్టింగ్ పెద్దగా ఏముండదు. ఓకే సార్. బాగా గ్రోత్ ఏది ఉంటుంది సార్ బాగా, ఏ హెల్త్ కేర్ లో? హెల్త్ కేర్ లో బాగా అంటే ఇప్పుడు ఏఆర్ కాలింగ్ ఉంది, ప్రియాథరేషన్ ఉంది. ఇంతకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ కాలింగ్ ఉండేది అనమాట. ఏఆర్ కాలింగ్ చాలా ఎక్కువ సాలరీస్ ఉండేది, గ్రోత్ కూడా బాగుండేది అనమాట. లైక్ 2 years ఎక్స్పీరియన్స్ కి 40,000 అట్లా కూడా ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏఆర్ కాలింగ్ అంతా పడిపోయి ప్రీ ఆథరైజేషన్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రీ ఆథరైజేషన్ కి సాలరీస్ 2 years కి 40,000 అట్లా ఇస్తున్నారు అనమాట, నీకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే. సో ఎందుకు ఏఆర్ కాలింగ్ కిందకి పోయి ప్రీ ఆథరైజేషన్ పైకి వస్తుందంటే, నేను ప్రీ ఆథరైజేషన్ కి షిఫ్ట్ అయిన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ నాకు తెలిసి 1-2 కంపెనీలోనే ప్రీ ఆథరైజేషన్ ఉన్నాయి, అది కూడా కొత్త ప్రాజెక్ట్స్ అనమాట. నేను ఎట్లా నా ప్రీవియస్ కంపెనీలో ప్రీ ఆథరైజేషన్ మీదకి నేను ఏర్లా మంచి చేస్తున్నా అని చెప్పి ప్రీ ఆథరైజేషన్ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. సో అది కొంచెం మంచి చేసే వాళ్ళని పిక్ చేసుకొని దాంట్లో పడేస్తాను అనమాట ప్రీ ఆథరైజేషన్. ఆ ఒక్క కంపెనీలో ప్రీ ఆథరైజేషన్ ఉండేది, బయటికి స్విచ్ అయినప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసిన కంపెనీలో ఉండేది అనమాట. 2 కంపెనీలు ఉండేది ప్రీ ఆథరైజేషన్. సో నేను తర్వాత అనుకున్నాను, అనవసరంగా ప్రీ ఆథరైజేషన్కి వచ్చిన ఏఆర్ కాలింగ్ నుంచి. ఏఆర్ కాలింగ్ ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది, ఏ కంపెనీ అయినా కూడా పెట్టేది దాని మీద కంపెనీ. సో అనవసరంగా దీని మీదకి వచ్చిన, దీనికి ఎట్లుంటుందో అని చెప్పేసి అంటే మా టీఎల్ కూడా ఏఆర్ కాలింగ్ అనమాట, ఎక్స్పీరియన్స్ టీమ్ లీడ్. సో తను కూడా ప్రీ ఆథరైజేషన్ మీకు షిఫ్ట్ అయింది అనమాట. సో తర్వాత తను చెప్పిండు అనమాట, లేదు ఇప్పుడు లో మొత్తం ప్రీ ఆథరైజేషన్ డిమాండ్ బాగుంది, హైప్ ఎక్కువ ఉంది, ఏఆర్ కాలింగ్ డౌన్ అవుతుంది, ప్రీ ఆథరైజేషన్ పైకి వస్తుంది. సో అందుకని చెప్పేసి ప్రీ ఆథరైజేషన్ నేను కూడా చూస్ చేసుకున్నా, టీమ్ లీడ్ అయినా కూడా. సో నువ్వు కూడా ఇదే దాంట్లో ఉండు, ప్రీ ఆథరైజేషన్ ఉండు, మళ్ళీ ఏఆర్ కాలింగ్ మీద వెళ్ళాకని చెప్పి చెప్పిండు అనమాట. అప్పటి నుంచి ప్రీ ఆథరైజేషన్ లో కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ప్రీ ఆథరైజేషన్ ఎందుకు ఎంత డిమాండ్ ఉందని చెప్పేసి ఫ్రెషర్ కి ఎంత మెయిన్ ఇస్తారు సార్ పే ఆథరైజేషన్ లో? హౌ మచ్ పే? ఫ్రెషర్ కి ఏదైనా కూడా 16,000 ఉంటారు, 16 to 18, అంతకన్నా ఎక్కువ ఉండదు అనమాట. ఓకే ఏఆర్ సార్. కాలింగ్ అయ్యి కోడింగ్ అయ్యి ఏదైనా అనమాట, ఫ్రెషర్ కి తక్కువ ఉంటుంది, బేస్డ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది అనమాట. సో నాకు ఏఆర్ కాలింగ్ కంటే ప్రీ ఆథరైజేషన్ ఎందుకు ఇంత డిమాండ్ ఉందని చెప్పేసి తర్వాత నా అనాలిసిస్ ప్రకారం అర్థమైందంటే, ఇప్పుడు ఏఆర్ కాలింగ్ లో మనం ఏం చేస్తాం, డినైల్స్ ఫాలో అప్ చేస్తాం అనమాట. ఏదైనా ఇన్సూరెన్స్ డినై అయితే డినైల్ ఫాలో అప్ చేస్తాం అనమాట. సో మనం ప్రీ ఆథరైజేషన్ ఏం చెక్ చేస్తాం అంటే ఒక 9 types ఆఫ్ డినైల్స్ ఉంటాయి, అవన్నింటిని తగ్గించచ్చు అనమాట మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డినైల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్. మనం కాల్ చేసినప్పుడే పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా చెక్ చేసిన తర్వాత మనం నోట్స్ అప్డేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డినైల్ తగ్గిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్, నాన్ కవర్డ్ సర్వీస్ అని ఉంటుంది అనమాట. పేషెంట్ ప్లాన్ లో పర్టికులర్ సర్జరీ కానీ పర్టికులర్ తీసుకున్న సర్వీస్ కానీ కవర్ అవ్వకపోతే అప్పుడు ఆ డినైల్ వస్తుంది. సో మనం ప్రీ ఆథరైజేషన్ ఏం చెక్ చేస్తాం అంటే, ఫస్ట్ కాల్ చేసినప్పుడు పలానా సర్వీస్ కి కవర్ అవుతుందా లేదా అనుకుంటాం కూడా, నాన్ కవర్డ్ సర్వీస్ డినైల్ తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ నెసెసిటీ డినైల్ అని ఉంటుంది అనమాట. సో పేషెంట్ కి నేను చెప్పాను కదా, ఏ అవసరం లేకుండా కూడా సర్జరీ చేసిండు అని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేసు నాకు కాల్ ఏమైంది, బెనికిన దానికి పట్టి వేసి తక్కువ అవుతుంది 1 month లా. నేనేం చేసిన, 1 month ఎవడు కుంటుకుంటూ నడుస్తాడు, నాకు వద్దు సర్జరీ చేసేసి ఆ బెనికిన దగ్గర బ్లడ్ క్లాట్ అయింది అది మొత్తం తీసేసి 1 day నాకు హీల్ అయిపోద్ది అని చెప్పిన. వాడు సర్జరీ చేసినాడు, రికార్డ్స్ పంపిస్తే నీకు ఓన్లీ బెనికితే పట్టి వేస్తే 30 days లో తక్కువ అయ్యేది, నువ్వు ఎందుకు సర్జరీకి పోయినా డైరెక్ట్ అని చెప్పి డినై చేస్తాడు అనమాట. సో ఆ డినైల్ తగ్గిపోతుంది, మెడికల్ నాట్ నెసెసిటీ డినైల్.
అంటే నువ్వు మెడికల్గా అవసరం లేదు ఆ సర్వీసు, అయినా చేసినావు కాబట్టి నేను పేమెంట్ చేయనని చెప్తారు అనమాట ఇన్సూరెన్స్ వాడు. సో ఇప్పుడు ఎన్ని డినైల్స్ వచ్చినాయి? ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ వచ్చింది, మెడికల్ నాట్ నెసెసరీ డినైల్ వచ్చింది, నాన్ కవర్డ్ సర్వీస్ వచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడర్ నాన్ పార్, ప్రొవైడర్ పార్టిసిపేటింగ్ నాన్ పార్టిసిపేటింగ్. పార్టిసిపేటింగ్ అంటే లైక్ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్ తీసుకుంటే మనకు బిల్ వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్ తీసుకుంటే బిల్ వస్తుందా? రాదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఆథరైజేషన్ ఫోన్ చేసినప్పుడు ప్రొవైడర్ ఇన్ నెట్వర్క్ ఉన్నాడా కాదా అని చెప్పి చెక్ చేస్తాం, హాస్పిటల్ ఇన్ నెట్వర్క్ ఉందా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. సో ఆ డినైల్ తగ్గిపోతుంది. ఇక్కడనే మనకు 4 డినైల్స్ వచ్చినాయి అనమాట. ఇంకా చాలా డినైల్స్ ఉంటాయి. ఆ సిపిటి కోడ్ ఇన్కన్సిస్టెంట్ విత్ డిఎక్స్ కోడ్ అంటే అది మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు అర్థం కాదు. అట్లా మనకి డినైల్స్ ఒక 14-15 టైప్స్ ఉంటాయి. ఆ 14-15 టైప్స్ ఆఫ్ డినైల్స్ మనం ప్రీ ఆథరైజేషన్ లో ఎలిమినేట్ చేస్తాం అనమాట. ప్రీ ఆథరైజేషన్ లో మనం కరెక్ట్ వర్క్ చేస్తే 9 టైప్స్ ఆఫ్ డినైల్స్ ఎగిరిపోతాయి అనమాట. 9 రకాల డినైల్స్ ఎగిరిపోతాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏఆర్ కాలింగ్ వాళ్ళకి ఏమైనా పని ఉంటుందా? వాళ్ళ పని తక్కువ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడే ఎందుకు ప్రీ ఆథరైజేషన్ ఎందుకు ఎలిమినేట్ అవ్వడం వల్ల డాక్టర్కి అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు ప్రీ ఆథరైజేషన్ ఎప్పుడు తీసుకుంటావు? పేషెంట్ డేట్ ఆఫ్ సర్వీస్ కంటే ముందు తీసుకుంటావు కాబట్టి నీకు ముందరనే ఆ సర్వీస్ నాన్ కవర్డ్ అంది అనుకోండి, నువ్వు పేషెంట్ కి సింపుల్ గా ఫోన్ చేసి ఏం చెప్తావు, అరే బాబు ఈ సర్వీస్ నీ పేషెంట్ ప్లాన్ లో కవర్ కావట్లేదు, సో నువ్వు చేతి నుంచి బిల్ కట్టుకుంటావు అంటే హాస్పిటల్ రా, లేదంటే మానుకొని ఇంట్లోనే కూర్చో అని చెప్పి చెప్తావు సింపుల్ గా. సో అప్పుడు ఏమైంది, పేషెంట్ బిల్ కట్టుకుంటా అంటే వస్తాడు, లేదనుకోండి ఇంట్లోనే కూర్చుంటాడు. అప్పుడు ఏమైంది, డాక్టర్కి బర్డెన్ తగ్గుతుంది, మనకు బర్డెన్ తగ్గుతుంది. లేదు నువ్వు ప్రీ ఆథరైజేషన్ అనే ఏమంటారు ట్యాబ్ లేదు మనకి, ప్రీ ఆథరైజేషన్ అనే కాన్సెప్ట్ లేదు, ప్రీ ఆథరైజేషన్ డిపార్ట్మెంట్ లేదు. సో ఏమైతుంది, పేషెంట్ డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు. సో దీనివల్ల ఏమైతే డాక్టర్ టైం లాస్. సో అదే గ్యాప్ లో ఇంకొక పేషెంట్ కి సర్వీస్ చేస్తే వాడికి వాని దగ్గర నుంచి డాక్టర్ బిల్ వచ్చేది. వీడికి సర్వీస్ చేస్తాడు, సర్వీస్ చేసిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ కోడింగ్ టీం వాళ్ళకి వెళ్తుంది. కోడింగ్ టీం వాళ్ళు కోడింగ్ చేయాలి ఈ సర్వీస్ అంతా. సో డాక్టర్ ఏం చేయాలి, మళ్ళీ కోడింగ్ టీం వాళ్ళని హైర్ చేసుకోవాలి. కోడింగ్ టీం వాళ్ళు ఈ సర్వీస్ చేసిన సర్జరీ మొత్తం కోడింగ్ చేస్తారు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు లెగ్ సర్జరీ అయింది, వాడికి ఇది ఉంది అది ఉంది, ఈ మెడికేషన్ ఇచ్చిన ఆ మెడికేషన్ ఇచ్చిన అవన్నీ రాసి పంపితే రామకోటి లెక్క ఎవరికి అర్థం కాదనమాట. సో కోడింగ్ టీం వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క సర్వీస్ కి ఒక కోడ్ ఉంటుంది అనమాట, సిపిటి కోడ్ అంటారు దాన్ని. సో దాని ఈ సర్వీస్ కి ఏ సిపిటి కోడ్ వస్తుందో చూసేసి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ లో ఈ కోడ్స్ అని ఉంటాయి అనమాట. ఆ కోడ్ ప్రకారం ఆ సర్వీస్ ప్రకారం కోడ్ చేస్తారనమాట. కోడింగ్ టీం వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలి. కోడింగ్ టీం వాడు కోడింగ్ చేసిన తర్వాత చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలి. వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళని ఈ కోడింగ్ కి ఈ సిపిటి కోడ్కి ఎంత వస్తుందో ఫైల్ చేయమనాలి. వాడు ఫైల్ చేస్తాడు, వాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఆర్ వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు, ఫాలోఅప్ చేస్తూ ఉంటారు 20 డేస్ పాటు వాడు రోజుకి ఒకసారి ఫోన్ చేస్తాడు, పెండింగ్ అని చెప్పి కౌంట్ వేసుకుంటూ పోతా ఉంటాడు. 20 డేస్ తర్వాత అప్పుడు నెమ్మదిగా చల్ల విషయం తెలుస్తుంది, ఏమని చెప్పి పేషెంట్ ప్లాన్లో ఈ సర్వీస్ కవర్ కావట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు డాక్టర్ కానీ టైం బొక్క, ఈ 30 డేస్ వెయిటింగ్ బొక్క, ఇంతమంది ఎంప్లాయీస్ బొక్క, కోడింగ్ వాళ్ళు, చార్జ్ పోస్టింగ్ వాళ్ళు, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు, ఏఆర్ కాలింగ్ వాళ్ళు, ఎంతమంది ఎంప్లాయ్ చేయాలన్నమాట. ఇంతమందికి శాలరీస్ వేస్ట్. అదే అదే నువ్వు ఇప్పుడు ప్రీ ఇది ఆపరేషన్ లో ఫస్ట్ చెప్పండి. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంత ఉంటాయండి శాలరీస్? ఉంటాయి బ్రో, అంటే లైక్ నీకు ఇప్పుడు నా ప్రీవియస్ బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 years సాఫ్ట్వేర్ చేసింది. అమ్మాయి రిలీవింగ్ అప్పుడు అమ్మాయి శాలరీ ఎంత తెలుసా, 31,000 అంటే రిలీవింగ్ అప్పుడు. సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ ఇందులోకి వస్తుంది సార్ అమ్మాయి? అవును, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఎక్కడ ఉన్నాయని చెప్పి నీకు జాబ్స్, ప్రతి ఒక్కరు రెసిషన్ అని చెప్పేసి అదని చెప్పి ఇదని చెప్పేసి అందరు జాబ్స్ అని పోతున్నాయి. అవును ఇంకెక్కడ సార్, అవును సార్. సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఓన్ ఫ్రెండ్, 14 lakhs తనకి ప్యాకేజ్. తనకి 2 years అయింది అన్నమాట ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యి. 2 years తర్వాత వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం 2 years తర్వాత ప్రాజెక్ట్ రిలీవ్ కావాలి. సో వన్స్ ప్రాజెక్ట్ రిలీవ్ అయిందంటే నువ్వు వేరే ప్రాజెక్ట్ ఎత్తుకోవాలన్నమాట. మళ్ళీ నువ్వు వేరే ప్రాజెక్ట్ ఎత్తుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడమే. అంటే తను క్రాక్ చేసుకున్నాడు, తను టాలెంటెడే. కాకపోతే లైక్ మనకు బయట ఎలా ఉందంటే సిచ్యువేషన్ అలా ఉందన్నమాట ఐటీలో, అదే ఎప్పుడు అదే. ఉంటుందో నొప్పి తెలియకుండా. సో కాన్సిక్వెన్సెస్ అలా ఉంటాయి. అమ్మాయికి ఈ జాబ్ 31,000 నా దగ్గరికి వచ్చింది, 31,000 కి అమ్మాయికి 45,000 వచ్చింది అనమాట ఇక్కడ శాలరీ, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టింది కాబట్టి. ఆ అమ్మాయి ఇందులో ఏ రోల్ చేస్తుందండి? సో అమ్మాయి దీంట్లో ఏఆర్ కాలింగ్ చేస్తుంది అనమాట. అబ్బాయి అంటే అంటే ప్రీ జాబ్ ఆథరైజేషన్. జాబ్ సెక్యూరిటీ ఉంటుందండి దీనికి? జాబ్ సెక్యూరిటీ ఉంటుంది బ్రో, ఎందుకంటే లైక్ నువ్వు ఒకసారి నౌకర్లో కొట్టి చూడు అనమాట ఏఆర్ కాలింగ్ జాబ్స్ అని చెప్పేసి, అదే సార్, హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి సార్, వేకెన్సీ. చాలా ఉన్నాయి సార్. అదే అదే ఇంకా జాబ్ సెక్యూరిటీ అంటే నీకు అంతకి డౌట్ ఉంది అనుకో, ఒక రోజు నీకు ఒక శాంపిల్ రెజ్యూమ్ ఇస్తా, దాంట్లో ఏం ఏం చేయకుండా నేను నెంబర్ పెట్టు చాలంతే. ఓకే సార్. నెంబర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తలనొప్పులు వేపిస్తారు అనమాట. కంపెనీ కాల్స్ కంటే ఎక్కువ ఉంటాయి, రోజుకు 10 మంది ఫోన్ చేస్తారు. ఎయిర్ కాలింగ్ నుంచి అండి, కంపెనీ నుంచి? అర్థం కావట్లేదు. అదే ఎయిర్ కాలింగ్ మీద అండి. ఎయిర్ కాలింగ్ మీద, ప్రీ ఆథరైజేషన్ మీద, ఎల్ఈడి మీద, మూడింటి మీద ఉంటాయి అనమాట. ప్రీ ఆథరైజేషన్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఒమేగా హెల్త్ కేర్ అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో 100 వేకెన్సీ ఉన్నాయి అనమాట. 100 వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు. 100 వేకెన్సీస్ కి హైరింగ్ నడుస్తుంది 1 month నుంచి. ఓకే ఇంకా ఓకే.
360 వేకెన్సీ ఉన్నాయి అనమాట. మీరు కరెక్ట్ ఈ కోర్స్ అయిపోయాక మీరు ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ కోర్స్ అయిపోయేంత వరకు నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలన్నమాట. అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఇస్తారండి? ట్రైనింగ్ మంత్స్ ఏమి ఉండదు బ్రో, 15 days ఉంటుంది అనమాట అంతే. మనకి ఏం ప్రాసెస్ ఉండదు అనమాట. లైక్ ఎలిజిబిలిటీలో మనం ఏమేమి డీటెయిల్ తీసుకుంటాం, ప్రీ ఆథరైజేషన్ ఎట్లా చెక్ చేస్తాం, ఏ ఇన్సూరెన్స్ ఎట్లా చెక్ చేస్తాం, మనకు పోర్టల్స్ ఎట్లుంటాయి, నీకు పోర్టల్స్ చూపిస్తాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎట్లా తీసుకుంటాం చూపిస్తాను అనమాట. 15 days పడుతుంది అనమాట, ఎక్కువ పడుతుంది ట్రైనింగ్, 15 days పడుతుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మనం సపరేట్గా కట్టాలండి మనీ? ఎక్స్పీరియన్స్ సపరేట్ ఉంటుంది అనమాట. సో కానీ ఏమైందంటే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీకు మనీ లాస్ అవుతుంది అనమాట. లైక్ ఫస్ట్ మళ్ళీ మనీ పెట్టి తీసుకొని మళ్ళీ జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి వస్తుంది, అల్టిమేట్గా అయితే వస్తుంది జాబ్. ఎందుకంటే ఏ రోజులో ఎంత దరిద్రులకైనా కూడా ఎవరిదో ఎక్కడో ఏదో కంపెనీలో ప్లేస్ అయ్యారనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక 4-5 ఇంటర్వ్యూలు షెడ్యూల్ అవుతాయి. మీరు ప్రాపర్గా కూర్చున్నారు అనుకోండి 1 week లో సెట్ అయిపోతారు అనమాట. 1 week కాదు, ఇంతకుముందు నా ప్రీవియస్ బ్యాచ్ లో ప్రిపేర్ అయిన అందరికీ ఒకటే ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ అయింది అనమాట. అమ్మాయికి 45,000 అని చెప్పిన అమ్మాయికి ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ అయింది. ఇంకొక అమ్మాయికి 3 years ఎక్స్పీరియన్స్ పెద్ద ఐటీ కంపెనీలో డెలైట్లో 3 years మాన్యువల్ టెస్టింగ్ చేసింది. తర్వాత నా దగ్గరికి వచ్చింది అనమాట. అమ్మాయికి 40,000 అనమాట శాలరీ. అమ్మాయి 5 days బ్యాక్ జాయిన్ అయింది అనమాట వేరే కంపెనీలో. అమ్మాయి ఏ రోల్ మీద చేస్తుందండి? అమ్మాయి ఇప్పుడు ప్రీ ఆథరైజేషన్ అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు మనం 3 types ఆఫ్ జాబ్ రోల్స్ చెప్తాం, ఎలిజిబిలిటీ చెప్తాం, ప్రీ ఆథరైజేషన్ చెప్తాం, ఏఆర్ కాల్ చెప్తాం. సో మనకి ఏ రకమైన జాబ్ రోల్ ఉన్నా కూడా ఫస్ట్ మనకే కాల్ వస్తుంది. సో నా దగ్గర హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి నేను అమ్మటే షెడ్యూల్ చేపిస్తాను. చెప్పినట్టు మనకి ఇంటర్వ్యూ కూడా పెద్ద ఐటీ లా ఉండదు అనమాట. సో ఫస్ట్ వచ్చి మనకి 8 to 10 minutes ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా ఒకటే రౌండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మా కంపెనీలో 100 వేకెన్సీ ఉన్నాయి అనుకోండి సపోజ్. ఇప్పుడు నేను వర్క్ చేసిన కంపెనీలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో 100 వేకెన్సీస్కి ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఆ ఫుల్ఫిల్ కావాలంటే రోజుకు 10 మందిని మినిమం తీసుకోవాలన్నమాట. తీసుకోవాల్సింది మేనేజర్ అనమాట. మేనేజర్ రోజు 10 మందిని తీసుకోవాలంటే 10 నిమిషాలు తీసుకున్నా కూడా 100 నిమిషాలు పడుతుంది. అంటే 1 గంట 2 గంటలు ఇంటర్వ్యూస్కి పోతుంది అనమాట. సో అంత టైం వాళ్ళు పెట్టలేరు కాబట్టి ఒక్కో క్యాండిడేట్ని 8 minutes నుంచి 10 minutes కంటే ఎక్కువ తీసుకోరు. ఆ 8 to 10 minutes లోపల నీ ఇంట్రడక్షన్ ఒక 2 నిమిషాలు పోతుంది. తర్వాత నీ కంపెనీలో వర్క్ ఫ్లో చెప్పమంటారు. దీంట్లో ఐటీ లాగా నువ్వేం చేస్తావు, ఆ బగ్ వస్తే ఏం చేస్తావు, ఈ కోడ్ వస్తే ఏం చేస్తావు అవన్నీ అడగడానికి ఏముండదు అనమాట. హౌ యూ విల్ ఇనిషియేట్ ద ఆథరైజేషన్ అని చెప్పి సింపుల్ పెడతాడు అనమాట. ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి. నేను చెప్తున్నా ఈ కోర్స్ అంతా పక్కన పెట్టి 5-6 క్వశ్చన్ల మీద మిమ్మల్ని ట్రైన్ చెప్పి పంపించినా కూడా మీరు క్రాక్ చేసుకుంటారు ఇంటర్వ్యూ. అంత సింపుల్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా మా ఫ్రెండ్స్కి ఒక 20 మెంబర్స్కి వేరే కంపెనీలో ప్లేస్ చేయించిన అనమాట. అప్పుడు ఏంటంటే ఆ కంపెనీలో 200 వేకెన్సీ వచ్చినాయి అనమాట, కొత్త ప్రాజెక్ట్ వచ్చి. అర్జెంట్గా హైరింగ్ కావాలి, 1 week లో హైరింగ్ చేయాలన్నమాట వాళ్ళు. సో క్యాండిడేట్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా. వాళ్ళకి ఓన్లీ ఆ 5 questions ఇచ్చిన, హౌ యూ విల్ ఇనిషియేట్ ద ఆథరైజేషన్, వాట్ యూ విల్ డూ ఆఫ్టర్ ఆథరైజేషన్ ఇస్ డినైడ్, ఒక 4 డినైల్స్ చెప్పి పంపించిన. సగం సగం చెప్పారు, అప్పటికి కూడా సెలెక్ట్ చేసినారు. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యి జనవరిలో జాయిన్ అయ్యారు అనమాట. 10 months అవుతుంది వర్క్ చేయబట్టి. సో అట్లా ఇంటర్వ్యూ 8 to 10 అంటే minutes ఇప్పుడు ఉంటుంది. చెప్పండి. రెజ్యూమ్ బిల్డప్ మీరే చేస్తారండి? రెజ్యూమ్ బిల్డప్ బిల్డప్ అంటే నేను చేయను, నేను ఏమంటారు శాంపిల్ రెజ్యూమ్ నేను ఇస్తా, దాంట్లో మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ మన నేమ్స్ అన్ని ఎడిట్ చేసి అంతే అండి? అంతే, నేము కంపెనీ నేమ్ ఇస్తా. ఇట్లాంటి డాక్యుమెంట్స్ కి మనీ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన కన్సల్టెన్సీ ఉంటుంది. కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్స్ ఇస్తాడు అనమాట మనకి. మనం ఆ నేమ్ పెట్టుకొని అటెండ్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఇంటర్వ్యూ క్రాక్ అయింది అనుకోండి, అప్పుడు మనం డాక్యుమెంట్ తీసుకోవచ్చు. అప్పుడు మనం మనీ కడితే 1 day డాక్యుమెంట్స్ ఇస్తాడు వాడు. ఎంత డాక్యుమెంట్స్ ఎంత ఉంటాయండి మినిమం? డాక్యుమెంట్స్ వితౌట్ పిఎఫ్ అయితే 25,000 ఉంటుంది, విత్ పిఎఫ్ అయితే 30,000 ఉంటుంది మనం ఓకే తీసుకునే. ఓకే అండి. మళ్ళీ సో అలా కంపెనీకి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఏమన్నదండి? అంటే ప్రాజెక్టులు వేరే వేరేగా ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేదు ఉంటాయి కదా. 1 month ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ బడియప్ ఉంటుంది. జాబ్ ఏం పోదు మనకు. వన్స్ జాబ్ వచ్చిందంటే లోపల పోయిన తర్వాత నువ్వు ఎంత దరిద్రైనా కూడా వాడు తీసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు అల్ల పోయిన తర్వాత నాకు ఏమైనా చేతులు తెచ్చినా కూడా సరే బాబు నేను నేర్పిస్తా చూస్తా అని చెప్పి చూస్తారు అనమాట. ఒక 1 month చూస్తారు. 1 month లోపు నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నావు అనుకోండి, ఉంచుకుంటారు. లేదంటే ఇంకా అక్కడ కూడా అంత దాకా కూడా ఏం లేదు. ఎందుకంటే మనం వర్క్ చేసేది మొత్తం రెగ్యులర్ వర్కే. అదే పోర్టల్ వాడతాం, అదే మెంబర్ ఐడి చేస్తాం, అదే డేట్ ఆఫ్ బర్త్ చేస్తాం, అదే యాక్టివ్ చెక్ చేస్తాం, రోజు అదే వర్క్. 1 day వాళ్ళ పక్కన కూర్చుంటే 1 day మీకు అర్థమైపోతుంది వర్క్ అంతా. ఓకే నేను అండి. 1 month దాకా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా 1 month తర్వాత కూడా ఇంకా లేదంటే ఇంకా వాడికి ఏదైనా డిసీజ్ ఉన్నట్టే అట్లా. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీనే, పోవడం ఈజీనే. జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ నీకు ఈ జాబ్ కావాలంటే ఈ రోజు కావాలంటే రేపు జాబ్ వస్తుంది అనమాట. ఇన్ కేసు ఇప్పటికి నేను షిఫ్ట్ కావాలంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నేను రెజ్యూమ్స్ నౌకర్లో పెట్టినా కూడా నేను సాయంత్రం నాకు ఇంటర్వ్యూ 4 షెడ్యూల్ అవుతాయి అనమాట. అన్ని వేకెన్సీస్ ఉంటాయి. వర్క్ ఉందా? సో అలా అయిపోతుందా? ఇంటర్వ్యూ గురించి, జాబ్ సెక్యూరిటీ గురించి అయితే బాధలేదు. సాలరీస్ కూడా ఐటీ లానే ఉంటాయి అనమాట. ఎందుకంటే నీకు లైక్ 4 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ కి 7 lakhs 6 lakhs ఇస్తారు అనమాట. ఐటీలో కూడా అంతకంటే ఎక్కువే మీరు అనమాట, ఎక్సెప్ట్ మన కోడింగ్ వాటికి తప్పించి. సో అలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? అంటే క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి?
క్లాస్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది థర్డ్ డెమో, ఆల్రెడీ 2 డెమోస్ అయిపోయినాయి. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా రెస్ట్ ఆఫ్ ది 2 డెమోస్లో కూడా నేను చెప్పింది ఇదే, ఇంతకు మించి ఏం చెప్పలేదు. రికార్డింగ్స్ ప్రతిరోజు క్లాస్ అనేది ప్రతిరోజు 12:30 to 1:30 ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీలో. సో కాబట్టి నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను వచ్చి పడుకొని లేసేకల్లా ఈ టైం అవుతుంది, 12:30 అవుతుంది. సో కాబట్టి క్లాస్ టైమింగ్ అనేది ఫిక్స్డ్ సార్ ఉంటుంది, క్లాసెస్ 12:30. మినిమం ఏ టైం టు ఏ టైం చెప్తారు సార్ మీరు? ఇది 12:30 to 1:30 ఉంటుందండి. సో రెగ్యులర్గా మనకు వచ్చేసి మామూలుగా 12:30 to 1:30 ఉంటుంది. ఇంక్లూడింగ్ సండేస్ సార్? సండేస్ ఏమి ఉండవు, ఎందుకంటే సండే కూడా మనం చెప్పుకుంటే వెళ్ళాం అనుకోండి, నేను చెప్తానే ఉంటా, మళ్ళీ మీరు వదిలేస్తూనే ఉంటారు. సండే హాలిడే ఉంటుంది. సో ఎందుకంటే అది ఒక్క రోజు మీరు ప్రిపేర్ అవడానికి ఉంటుంది అనమాట. సో సండే రోజు మీకు ఏదైనా ఒక టాస్క్ ఇస్తాను నేను, లైక్ అంటే చదవడమో, మేము లైక్ మన దగ్గర ల్యాప్టాప్ ఉండాలి కదా సార్ అయితే? అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు క్లాసెస్ చెప్తారు కదా, దాన్ని వర్చువల్ గా ప్రాక్టీస్ చేయాలంటే కూడా మాకు ఒక ల్యాప్టాప్ ఉండాలి కదా సార్? అవసరం లేదు, దీంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఏముండదు బ్రో, చూపించడానికి కూడా ఏముండదు. మనం చేసేదంతా సింపుల్ వర్క్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పోర్టల్ ఉంటుంది, పోర్టల్లో మనం ఏం చెక్ చేస్తామంటే పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా చెక్ చేస్తాం అనమాట. దానికి మనకు ప్రాక్టీస్ నాకు అవసరం లేదు. ప్రాసెస్ అర్థమైంది, కానీ మీరు ఏదైనా దాంట్లో కీవర్డ్స్ లాంటివి ఏదైనా అక్కడ జాబ్ లో మనం పర్టికులర్ యూస్ చేయాల్సింది ఏదైనా ఉంటుందా అనేసి అడిగినాను అంతే సార్. సో అదే నేను చెప్తుంది, మనం వర్క్ చేసేది అంతా రెగ్యులర్ వర్క్. ఇంటర్ పోరగాన్ని తీసుకొచ్చి వాడిని పక్కన కూర్చోబెట్టుకొని 10th క్లాస్ అన్న 8th క్లాస్ అన్న కూడా ఏముండరా, పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఐడి ఇక్కడ దొరుకుతుంది, నీకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ నీకు వస్తుంది. ఒక్క నిమిషం సార్ అండి ఈ జాబ్ కి చూపిస్తాను. క్వాలిఫికేషన్స్ ఏమేమి సార్? క్వాలిఫికేషన్ ఇంటర్ నుంచి తీసుకుంటారు అనమాట, ఇంటర్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇంటర్ కూడా అందుకే ఓకేనా? మీకు అంత ఇంటర్ కూడా ఓకే. అప్పుడు శాలరీ ఏమి మంది ఇన్ఫెక్ట్ అవ్వదు కదా సార్ అప్పుడు? సాలరీ కొంచెం అంటే తక్కువ డిగ్రీకి ఉంటుంది. అయితే ఇంత లేదు, ఇస్తాము. ఇంటర్ నుంచి తీసుకున్నా కూడా ఎక్స్పీరియన్స్, నీకు ఇంటర్ నుంచి ఏం తీసుకుంటున్నా అంటే క్యాండిడేట్ దొరక్క అంతగానం ఉంది అనమాట, అంతగానం రిక్వైర్మెంట్ ఉంది, అంతగానం నీకు వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంటర్ నుంచి తీసుకున్నారు, డిప్లొమా ఇంటర్ అవన్నీ. సో ఇక్కడ మీకు చూశారు ఆన్లైన్ కదా, ఆఫ్లైన్ ఉంటుంది సార్ క్లాసులు? ఇది ఆన్లైన్ ఉంటుంది బ్రో, మేజర్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది సార్. సో ఇది నేను ఎబిలిటీ పోర్టల్ కింద చెప్పింది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు పేషెంట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కానీ పేషెంట్ నేమ్ వచ్చింది, మెంబర్ ఐడి వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. ఇక్కడ మీకు పైన క్లియర్ ఉంది, ప్లాన్ కవరేజ్ డేట్ January 1, 2018, టర్మినేషన్ డేట్ December 31, 999 అంటే ఇంకా నో టర్మినేషన్ డేట్ అనమాట. మీకు కవరేజ్ డేట్ ఇక్కడ మంచి క్లియర్గా వచ్చింది. సో తర్వాత ఆయన ప్లాన్ యాక్టివ్ కవరేజ్ ఉంది, ప్లాన్ టైప్ ఉంది, అంత ఇక్కడే ఉంది అనమాట. నీకు ఇంత క్లియర్గా ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ నువ్వు డిడక్టబుల్ అంటే మీకు నేను ఏం చెప్పిన ప్రీమియం అని చెప్పిన చూసిందా, ఆ ప్రీమియం కూడా ఎంత కట్టాలో కూడా ఇక్కడ ఉంది చూడండి. ఎంత కట్టాలైనా $600 కట్టాలి. ఎంత కట్టిన ఇంతవరకు రూపాయి కూడా కట్టాలి, $600 రిమైనింగ్ ఉంది. అది ఇండివిజువల్ డిడక్టబుల్. ఇది ఫ్యామిలీ డిడక్టబుల్, ఇది ఎంత కట్టాలి, 1200 కట్టాలి, అండ్ 990 రిమైనింగ్ ఉంది, మిగతాది కట్టినట్టు అనమాట. సో అట్లా మనకి ప్రతి ఒక్క దాన్ని క్లియర్గా ఇంత క్లియర్ ఇస్తాడు అనమాట పోర్టల్లో. నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఆడ కాపీ చేయడం, ఇక్కడ పేస్ట్ చేయడం, ఆ రెండే ఉంటాయి. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలంతే, అంతకుమించి మనకి ఏముండదు అనమాట. సార్ ఇప్పుడు దీనికి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మామూలుగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలండి? ఏజ్ లిమిట్ ఇవన్నీ ఏముండవు బ్రో, నేను చెప్తున్నా కదా. అదే సో మా ఫ్రెండ్ ఒకరికి బాగా ఏజ్ బాగా 36 years సార్. ఆయనకి ఏమైనా జాబ్ ఉంటే అడుగుతున్నాడు, అందుకే పర్లేదు సూటబుల్ అవుతారండి? ఎంత ఏజ్ ఎంత? ఫ్రెండ్ 36. 36 అది ఏ ఏజ్ అన్నా కూడా మనం చేయొచ్చు అనమాట. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేంత, లైక్ క్లాస్ చెప్పినట్టు వింటే మా దాంట్లో 42 years అతను కూడా ఉంటాడు అనమాట. 42 years అతను దగ్గర దగ్గర తను పెద్ద లైక్ అంకుల్లా ఉంటాడు. 42 years అతను సీనియర్ అసోసియేట్ అనమాట. తను సీనియర్ అసోసియేట్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సీనియర్ అసోసియేట్ ఇస్తారు. ఆయన ఏజ్ 42, ఆయన జాయిన్ అయింది సీనియర్ అసోసియేట్ గా. సో అలా మనకి ఏజ్ ఇవన్నీ ఏం పట్టించుకోరు బ్రో, మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉందా, ఓకే చెప్తున్నాడా ఇంటర్వ్యూ, ఓకే అయిపోతుంది. సో దీంట్లో మనం చేసే వర్క్ అంతా రెగ్యులర్ వర్కే ఉంటుంది. సో కాబట్టి స్మాల్ ఓన్లీ డౌట్, చెప్పండి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది సార్? అంటే ఫస్ట్ రెజ్యూమ్ ఇచ్చి మనకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వాలా సార్? సో ఫస్ట్ నేను ఒకటి ఇది చెప్పిన తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇందాక అడిగారు కదా, సో మనం చేసే వర్క్ అంతా రెగ్యులర్ వర్క్ ఉంటుంది, కానీ ఎక్కడ తేడా వస్తుంది అంటే మనం వాడే వర్డ్స్. ఇక్కడ మనం డాక్టర్ అంటాం, అక్కడ ప్రొవైడర్ అంటాం, ఇక్కడ హాస్పిటల్ అంటాం, అక్కడ ఫెసిలిటీ అంటాం. సో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను ప్రతి ఒక్క క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. టర్మినాలజీ ఒకటి డిఫరెంట్ ఉండదు కాబట్టి ఆ టర్మినాలజీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పే పంపిస్తాం మిమ్మల్ని. మనం సాఫ్ట్వేర్ ఏం వాడతాం, ఎట్లా వాడతాం, ఎక్కడెక్కడ చెక్ చేస్తాం, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాతనే మీరు దాంట్లోకి వెళ్తారు ఆఫీస్లోకి. చెప్పకముందు అయితే మిమ్మల్ని పంపాను. ఓన్లీ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నాకు 2 days టైం. 2 daysలో ఒక 10 questions ఇస్తా, బట్టి బట్టరంట, అవే క్వశ్చన్స్ పెడతారు, అంతకు మించి ఏమడరు మిమ్మల్ని.
సో ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతుంది. ఈ 15 days కోర్స్ అంటే ఇంటర్వ్యూ కోసం కాదు, 15 days కోర్స్. లోపలికి వెళ్ళిన తర్వాత సర్వైవల్ కోసం, ఇంటర్వ్యూ కోసం అనమాట ఈ 15 days కోర్స్. ఇంటర్వ్యూకి అయితే 2 days అలా నాకు 2 days లో మీకు క్వశ్చన్స్ ఇస్తా, అవి బట్టి పట్టారంట, అవే వస్తాయి. 4 ఇంటర్వ్యూ అటెండ్ చేపిస్తే అవే క్వశ్చన్స్ అడతాయి తిప్పి తిప్పి, ఏదో ఒక ఇంటర్వ్యూ క్రాక్ అవుతుంది అనమాట. కానీ ఏంటంటే 15 days ఏంటంటే మొత్తం మనకి నాలెడ్జ్ రావడానికి ఏముంటది ఏంది అని చెప్పేసి. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటారా, 15 days అయిపోగానే నా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు, నాకు తెలిసిన వాళ్ళు, నా కంపెనీ వాళ్ళు, సరౌండింగ్స్ వాళ్ళు ఎవరో ఒకరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటారు అనమాట 24/7. వేకెన్సీస్ ఎక్కడి నుంచి ఒక్క నుంచి ఉన్నాయని తెలుస్తూనే ఉంటుంది. మాకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో హెచ్ఆర్ నెంబర్స్ షేర్ చేస్తూనే ఉంటారు అనమాట. ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, ఈ కంపెనీలో వేకెన్సీ ఉందని చెప్పి. సో నా దగ్గర అన్ని రకాల హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు దాదాపు ఒక 5-6 కంపెనీస్ లో హైరింగ్ నడుస్తుంది ప్రీ ఆథరైజేషన్ మీద. ఆ 6 కంపెనీ హెచ్ఆర్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో మీరు వన్స్ కోర్స్ అయిపోగానే మీరు ఇన్ కేస్ నేను అన్ని చదివేసిన, నేను చెప్పేది ఏంటంటే కోర్స్తో పాటే మీరు రోజుకు 1 hour స్పెండ్ చేశారు అనుకోండి, మీకు మొత్తం కంప్లీట్ అవుతుంది. మీకు ఎమ్మటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మేము కంప్లీట్ చేసినాం అనుకోండి, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తాను. మీకు డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్ పంపిస్తా. హెచ్ఆర్ నెంబర్ ఐ దిస్ ఇస్ సో అండ్ సో గాట్ యువర్ నెంబర్ ఫ్రమ్ నౌకరీ. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రీ ఆథరైజేషన్, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అండ్ ఆర్ కాలింగ్. ఈజ్ దర్ ఎనీ వేకెన్సీ అంటే ఆ డైరెక్ట్ రెజ్యూమ్ పంపాడు. రెజ్యూమ్ పంపిన అనుకోండి, వాడు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాడు అనమాట. ఒకటే రౌండ్ ఉంటుంది ఇంటర్వ్యూ, 5 to 6 minutes ఉంటుంది ఇంటర్వ్యూ. ఓకే అనుకుంటాను అనుకోండి, కదా వెంబడే డాక్యుమెంట్స్ పంపమంటాడు, వెంబడే జాయినింగ్ డేట్ కూడా ఇచ్చేస్తాడు అనమాట. ఇది ప్రాసెస్. డాక్యుమెంట్స్ ఒక్కదానికి ఎలా అంటే, మీరు ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకుంటే డబ్బులు అవుతాయి కాబట్టి నేను ఏం చేస్తాను, నాకు తెలిసిన కన్సల్టెన్సీ నుంచి ఫస్ట్ వాడు మనకి కంపెనీ నేమ్స్ ఇస్తాడు అనమాట. సో ఏం సార్ కంపెనీ నేమ్ అని చెప్పేసి, ఆ కంపెనీ నేమ్ తీసుకొని మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకొని మనం ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, ఈ కంపెనీలో వర్క్ చేసినాం అని చెప్పేసి. మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు వాడు మిమ్మల్ని రూపాయి అడిగాడు. సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అడతారు, అప్పుడు మీరు డబ్బులు కట్టి డాక్యుమెంట్ తీసుకోండి, అయిపోతుంది. అదే ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉంటాయి సార్ ఇందులో, ఎంఎన్సీలు విప్రో. అన్ని ఉంటాయి బ్రో. విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, డిలైట్ ఉంది. కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేస్తారు కదా కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవన్నీ చేస్తారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతగానం ఏముండదు బ్రో. కొన్ని కంపెనీలు అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండదు, నువ్వు ఏ డాక్యుమెంట్ పెట్టినా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు క్యాండిడేట్ దొరకడమే గగనం అనమాట, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో జాయిన్ అవ్వరు ఎవరు. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న కంపెనీస్ మీన్స్ మీడియం లెవెల్ కంపెనీస్. ఆ కంపెనీలో సెలెక్ట్ అయితే ఆఫర్ అని వెళ్ళిపోతారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు ప్రియాతరేషన్ సార్ ఎందుకంటే నాకు ఈ మధ్య నేను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ సార్. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు డిగ్రీ సర్టిఫికేట్ రైట్ నౌ నా హ్యాండ్స్ లో పియూ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ సార్ చెప్పండి. ఇప్పుడు నేను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ సార్. నా దగ్గర పియూ సర్టిఫికేట్ అంటే ఇంటర్ సర్టిఫికేట్ మాత్రమే ఉన్నాయి. నాది డిగ్రీ కంప్లీట్ అయింది కదా, అది ఇప్పుడు ఒక 6 months పడుతుంది సర్టిఫికేట్ రావాలంటే యూనివర్సిటీ నుంచి, బెంగళూరు యూనివర్సిటీ నుంచి. అట్లా ఏమడగారు బ్రో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అని చెప్పినా కూడా తీసుకోవచ్చు అనమాట. నీకు ఇంకా ట్రైనింగ్ అయిపోయాక నీకు ఇంకా ఈజీగా నేనే రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఫ్రెషర్ అయితే. నేను ఎందుకంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సర్టిఫికేట్స్ వచ్చే కొంచెం టైం పడుతుంది, దానికి అడిగిన. లేదు సర్టిఫికేట్స్ లేకున్నా కూడా మీకు ఏమంటారు, స్టడీ కండక్ట్ ఏదో ఒకటి తీసుకొని తోసిస్తారు అనమాట. ఇప్పుడు ఫ్రెషర్స్ చాలా మంది వచ్చారు మా కంపెనీలోనే, ఒక దాదాపు 15 members అయినారు అనమాట, 15 మంది. ఆ 15 మందికి సర్టిఫికేట్స్ ఏం లేవు ఇంకా, మన రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనమాట, వాళ్ళు కూడా అని తీసేసుకున్నారు అనమాట. ఓకే సార్. వీటి గురించి ఏ రకమైన డౌట్స్ అవసరం లేదు, ఎందుకంటే లైక్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే చాలన్నమాట. సర్టిఫికేట్స్ కూడా ఏం అవసరం లేదు, కొన్ని కంపెనీస్లో బీజీపీ కూడా ఉండదు అట్లా. ఓకే సార్. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రెషర్ అయితే నీకు అవసరం లేదు బ్రో, అంటే ప్రెషర్ నేనే చెప్తున్నా. 15 members మనం ఆ కంపెనీలో అయినారు, అందరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. చెప్పండి సార్. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలోకి సేమ్ అలౌడ్ ఇయ్యే క్వశ్చన్స్ అడుగుతారా సార్, సేమ్ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఇప్పుడే ఎంఎన్సీ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ స్టేట్మెంట్ అడుగుతాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడే ఎంఎన్సీకి వెళ్ళొచ్చు అనమాట. పిఎఫ్ అడుగుతారంటారా? ఓకే ఓకే. కొన్ని కంపెనీస్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన 45,000 అన్న అమ్మాయి పోయింది ఎంఎన్సీ కంపెనీకి అనమాట. సో వెళ్ళొచ్చు, కాకపోతే బెటర్ టు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీలో అనేది మనకి ఏ రకమైన రిస్క్ ఉండదు. ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఒక కంపెనీ కదా 100 కంపెనీలు మన ఎవడేమాడు ఒక 6 months అయిన తర్వాత. వర్క్ సేమ్ ఉంటుంది సార్, అన్ని కంపెనీలు ఇదే వర్క్ ఉంటుందా? ఏ కంపెనీ అయినా మనం చేసే వర్క్ ఇదే బ్రో, ఇంతకు మించి ఏముండదు. జాబ్ ప్రెజర్ కానీ ఏముంటుంది సార్, వర్క్ ప్రెజర్ కానీ? మనం చేసే వర్కే రెగ్యులర్ వర్క్, ఇంకా దానిలో జాబ్ ప్రెజర్ ఏముంటుంది బ్రో. ఇంకా అది కూడా జాబ్ ప్రెజర్ అనుకున్నా అంటే మనం ఏం చేయలేం జీవితంలో పని.
అదే అదే ఎందుకంటే మనం చేసే వర్క్ అన్ని రోజు రిపిటేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. ఈ రోజు ఏం చేస్తాం, రేపు అది చేస్తాం, రేపు ఏం చేస్తాం, ఎల్లుండి కూడా అదే చేస్తాం. దానిలో పెద్ద మనం మైండ్ వాడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. సార్ ఒకసారి అది మీ క్లాస్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతే ఒకసారి నాకు పంపించండి సార్ ఒక డేట్. నేను మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ డెమోస్ అయిపోయినాయి కాబట్టి మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంటాయి డెమోస్, మిగతా 2 క్లాసులు అవి. ఉన్నాయి సార్ ఏవో క్లాస్ మీకు ఎంసెట్. వాట్సాప్ చాట్ వాట్సాప్ చాట్లో మీకు కిషోర్ గారు అని చెప్పేసి నెంబర్ పెట్టాను. సో సార్ని కాంటాక్ట్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అంతా సార్ చూసుకుంటారు. సో మీరు ఫీ కట్టేసి రిజిస్ట్రేషన్ అయితే మేము ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిందనమాట. సో ఫీ కట్టిన వాళ్ళని దాంట్లో యాడ్ చేస్తారనమాట. సో మండే నుంచి లింక్ అనేది దానికి షేర్ చేస్తారనమాట. ఎంతమంది ఉంటారు క్లాస్కి ఒక సెక్షన్కి? ఉంటారు ఒక అంటే లైక్ డిపెండింగ్ అపాన్ ద బ్యాచ్. ఒక దాంట్లో 7 మెంబర్స్ ఉంటారు, ఒక దాంట్లో 5 మెంబర్స్ ఉంటారు. మినిమం 20 డేస్లో అయిపోయిందండి. ఆ 20 days లో మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడానికి ఒక 1 month పడుతుంది మళ్ళీ మన జస్ట్ ఏదో కంపెనీ. చెప్తున్నా బ్రో, నేను రోజు 1 hour క్లాస్ చెప్తా. 1 hour క్లాస్లో చెప్పినట్టు విని తర్వాత ఒక 20 minutes ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అనమాట. 15th డే ఇంటర్వ్యూ అయిపోయేసరికి 16th డేనే నీకు జాబ్ వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ ఏమైనా మాకు ఏమైనా యాప్ ఏమైనా ఉంటుందా? లైక్ నేను చెప్పింది ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్స్ ఆన్సర్ చదువుకోవడం అట్లా నేను అంటున్నాను అనమాట. అట్లా ప్రాక్టీస్ అంటే దీనికి ఏమైనా యాప్ ఏమైనా ఉంటుందని? లేదు అట్లాంటి ఏముండవు. లోపల పోయిన తర్వాత కూడా నువ్వు ఇన్ కేసు నా సాఫ్ట్వేర్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు లోపల పోయిన తర్వాత ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. కంపెనీ ప్రాజెక్ట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మా కంపెనీలో 10 సాఫ్ట్వేర్లు వాడతారు అనమాట. ఒక ప్రాజెక్ట్ లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకో ప్రాజెక్ట్ లో ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు నేను వేరే సాఫ్ట్వేర్ మీద అనుకో, నాకు మళ్ళీ కొత్త ట్రైనింగ్ ఇవ్వాలి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంతా. సో అది నేర్చుకున్నా నీకు యూజ్ ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆథరైజేషన్ ఎట్లా ఇనిషియేట్ చేస్తా అని చెప్తా. సో దానికి ఎట్లా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు ఆన్సర్ రాసిస్తాను అనమాట. ఇట్లా చెప్పాలని చెప్పేసి. సో అవి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకుంటే నీకు 16th డే ఎమ్మటే నాకు ఇంటర్వ్యూ కోర్స్ అయిపోగానే నేను రెడీగా ఉన్న ఇంటర్వ్యూ పెట్టి అంటే నేను ఎమ్మటే హెచ్ఆర్ నెంబర్స్ ఇస్తా, వాళ్ళు ఎమ్మటే షెడ్యూల్ చేస్తారు. అదే రోజు నీకు క్రాక్ అయిపోతుంది. ఇంకా లేదు కొంచెం నేను టైం తీసుకుంటాను, నువ్వు ఇంకా నీ మీద పట్టి ఉంటావు బ్రో. అంతే. ఇంకా నా సైడ్ నుంచి అయితే ఈజీనే అయిపోతుంది అనమాట. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు డైలీ ఫాలో అయితే మాత్రం 15 days అయిపోయినా 16th అయినా నువ్వు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, వాళ్ళు మండే లోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు ఎవరైతే పే చేసినారో. సో దెన్ నెక్స్ట్ మండే నుంచి రెగ్యులర్గా మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒక 15 days నాకు టైం అండి, అంతే అనమాట. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద అడిగేది కూడా ఏమి ఉండదు అనమాట ఇంటర్వ్యూలో. చెప్పినట్టు ఒక 15 days ఫాలో అయిపోతే చాలన్నమాట బ్లైండ్గా. ఇంటర్వ్యూకి క్రాక్ చేయడం చాలా చాలా సింపుల్. ఎందుకంటే పోయిన బ్యాచ్లో ఒక అమ్మాయి 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 4 ఇంటర్వ్యూస్ క్రాక్ చేసింది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. అంటే వర్క్ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేది సార్, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తర్వాత తీసుకోవడం బెటర్ మీరు. ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నారు అనుకోండి మీకు ఏం రాదు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారు, మీకు వర్క్ నేర్పించాలి కూడా ఉండదు. అదే మీరు ఆఫీస్కి వెళ్తే 1 month బడి అప్ ఉంటుంది. 1 month పాటు మీకు ఎంటైర్ వర్క్ మొత్తం నేర్పిస్తాడు అనమాట. సో ఆఫీస్కి వెళ్ళడం బెటర్, తర్వాత వర్క్ ఫ్రమ్ చూసుకోవచ్చు అనమాట. ఉంటాయి వర్క్ ఫ్రమ్ ఉంటుంది, దీంట్లో డే షిఫ్ట్ ఇస్తారు. మా కంపెనీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ ఇస్తున్నారు అనమాట. సో అట్లా కంపెనీకి వెళ్ళినప్పుడు మనకు అడ్వాంటేజ్ చాలానే ఉంటాయి. కొంతమంది డే షిఫ్ట్ ఇస్తున్నారు, మనకు కావాలంటే డే షిఫ్ట్ కూడా రావచ్చు అనమాట. సో అట్లా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఏమీ లేదు సార్. ఒకసారి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్తే. మండే నుంచి చెప్పాను కదా, మీరు మండే లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. రేపు వెళ్ళిన 2 days. రిజిస్ట్రేషన్ ఎంతండి? ఒకసారి గ్రూప్ లో నెంబర్ పెట్టాను కదా, నాకు కూడా ఐడియా లేదు. సో సార్ని కాంటాక్ట్ అవ్వండి, సార్ మీకు హెల్ప్ చేస్తారు అనమాట. కిషోర్ సార్ అని చెప్పేసి. నెంబర్ వచ్చిందా మీకు? ఒకసారి పంపించండి సార్. ఒకసారి మళ్ళీ పంపారు నెంబర్. ఆ నెంబర్ షేర్ చేసుకొని ఒకసారి సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ చెప్తారు మొత్తం అంతా. మీకు ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ 12:30 to 1:30 ఈ గ్యాప్ లో క్లాస్ ఉంటుంది. కరెక్ట్ 15 days ఉంటుంది. 15 days లోపల అయిపోతుంది అనమాట. సో అది ప్రాసెస్. ఓకే సార్. ఓకే ఆల్ బాయ్.
We'll meet again on Monday.